ఏమా హాయ్, ఏంటి బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్. ఏం చూస్తున్నాం మనం? పీజీబీపీ చూస్తున్నాం కదా. ఏం చేద్దాం, ఒక 5 minutes ఒకసారి రివైజ్ చేద్దాం క్విక్గా. ఇప్పటిదాకా మనకి 4 classes జరిగినాయి, ఆల్మోస్ట్ 5 hours. మనం 5 hours ఏం నేర్చుకున్నాం అనేది జస్ట్ ఒక 5 to 10 minutes రివైజ్ చేద్దాం, దెన్ ముందుకు వెళ్ళిపోదాం. ఇవాళ మోస్ట్లీ పీజీబీ ఫినిష్ అయిపోతుంది. సో పీజీబీ అయిపోయిందంటే మీకు హ్యాపీగా 10 marks సేఫ్. ఇప్పుడు చూడండి, నేను కూడా మీలాంటి మొన్నటి వరకు స్టూడెంట్నే. నాకేమీ ఒక 10-15 ఎక్స్పీరియన్స్ లేదు టీచింగ్లో. నేను కూడా మీలాంటి ఉన్నాయి. ఇంకా మీకంటే చాలా వీక్ స్టూడెంట్ నేను. బైపీసీ తెలుగు మీడియం స్టూడెంట్ నేను. సో ఇప్పుడు నా ముందు బుక్స్ ఏం లేవు. ఏం చేద్దాం? ట్రైయింగ్ టు రివైజ్. నాకు గుర్తున్నప్పుడు మీకెందుకు గుర్తుండదు చూద్దామా? సరే, ఒక్కసారి మనం పీజీబీపీ స్టార్ట్ చేసినప్పుడు మనకేం చెప్పాము? దేర్ ఆర్ టూ టైప్స్. ఒకటేమో ఇన్కమ్, ఒకటి ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్లో మనం ఒక 8 items చూసాం. ఇన్కమ్ ఏమో సబ్సిడీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ గ్రాంట్స్ అవ్వచ్చు, తర్వాత నాన్ కంప్లీట్ ఫీజ్ అవ్వచ్చు. ఇంకా దేర్ ఆర్ ఫ్యూ ఇన్కమ్స్. ఏం చెప్పాము బాబు? ఇవన్నీ కూడా పీజీబీపీ ఇన్కమ్సే. మీకు అడ్జస్ట్మెంట్ ఎలా వస్తుంది ఎగ్జామ్లో? వాడు ఏమంటాడు బిజినెస్లో, బీకామోడు, అరే ఇవి మా ఇన్కమ్స్ కాదు, ఇవి మా ఇన్కమ్స్ కాదని చెప్పేసి మీకు క్వశ్చన్లో వచ్చిన ఇన్కమ్లో వాడు ఈ ఇన్కమ్స్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి నాన్ కంప్లీట్ ఫీజు వచ్చింది, వాడు ఏమంటాడు? ఇది నా బిజినెస్ ఇన్కమ్ కాదంటాడు. మీరేం చేయాలి? నో యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 28 ఇది ఇన్కమ్ యాడ్ చేసేయి. వాడికి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది, వాడు ఏమంటాడు? ఇది నా ఇన్కమ్ కాదంటాడు. మీరేమనాలి? రే ఇది నీ ఇన్కమ్ కాబట్టి నీకు యాడ్ బ్యాక్ చేస్తాం మేము అని ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఆ 8 to 9 items వాడేమో ఇన్కమ్ కాదంటాడు. మనం ఏం చేయాలి? ఇది నా ఇన్కమ్ అని నువ్వు వాడికి యాడ్ బ్యాక్ చేసేసి యూ హ్యావ్ టు కంప్యూట్ హిస్ టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ. అది ఇన్కమ్ సైడ్. నెక్స్ట్ మనం చూసాం ఇంకా ఎక్స్పెండిచర్ చూసాం మనం, అవునా? సో ఎక్స్పెండిచర్లో మనకి ఏమేమి ఉన్నాయి చెప్పాలి క్విక్గా. ఎక్స్పెండిచర్లో ఫస్ట్ మనకి సెక్షన్ నెంబర్ 30 రెంట్, రేట్స్, ట్యాక్సెస్ అండ్ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్. దేనికి? 2 ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటేమో బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకోటేమో మనకి ప్లాంట్ అండ్ ఫర్నిచర్ ఉంది. డిఫరెన్స్ ఏంటి చెప్పడానికి? సార్ బిల్డింగ్కి అయితేనేమో రెంట్ కూడా అలౌ చేస్తున్నాడు సార్, ప్లాంట్ అండ్ ఫర్నిచర్కి అయితే రెంట్ అలౌ చేయట్లేదు. డిఫరెన్స్ అర్థమైంది అక్కడ? సో బిల్డింగ్కి అయితేనేమో రెంట్ ఆఫ్ బిల్డింగ్ అలౌడ్, బట్ రెంట్ ఆఫ్ ఫర్నిచర్ ప్లాంట్ నాట్ అలౌడ్, ఓన్లీ ఓన్ ఉండాలి ఇది మనకి. నెక్స్ట్ రిపేర్స్. సార్ రెవెన్యూ రిపేర్స్ అలౌడ్ ఇద్దరికి, బట్ క్యాపిటల్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తీసుకెళ్ళి ఎసెట్కి యాడ్ చేసుకుంటాం మనం. అంటే అట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్, నాట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 31 లేదు మనకి. 32 డిప్రిసియేషన్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీ. డెఫినెట్లీ 2 to 4 marks ఎగ్జామ్ ఉంటుంది క్వశ్చన్లో మనకి. చెప్పండి, డిప్రిసియేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలా చదవాలని చెప్పాను మీకు నేను. సరే, డిప్రిసియేషన్లో మనకి బేసిక్గా 2 types ఆఫ్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సార్ ఇంటాంజిబుల్ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్డ్? ఇంకా 25% పక్కన పెట్టేసాను, అయిపోయింది ఇంకా. సార్ ఇప్పుడు మళ్ళీ టాంజిబుల్లోకి వస్తే మనకి 3 types ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఏంటవి? సార్ బిల్డింగ్స్, ఫర్నిచర్, తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ. బిల్డింగ్స్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ. అంతేనా? చెప్పండి ఇప్పుడు నాకు. ఏమో బిల్డింగ్స్లో మళ్ళీ మనకి 3 types ఉన్నాయి. ఆర్టీసీ బస్ అనుకున్నాం మనం. బి ఫర్ బస్, ఆర్టీసీ. ఆర్ ఫర్ రెసిడెన్షియల్, టీ ఫర్ టెంపరీ స్ట్రక్చర్, సి ఫర్ కమర్షియల్. రేట్లు చెప్పండి. 5 రెసిడెన్షియల్కి, టెంపరీకి 40, కమర్షియల్కి 10. బిల్డింగ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏమో ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. ఎంత? 10% ఆఫ్ ఫ్లాట్, ఐ థింక్ 10 అనుకుంటాను దానికి. తర్వాత బిల్డింగ్స్ అయిపోయినాయి, ఫర్నిచర్ అయిపోయింది, ఏమో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ అవ్వచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ మనకి 4 ఉన్నాయి. ఏంటివి? ఏరోప్లేన్, షిప్, ప్లాంట్ అండ్ మిషనరీ యూజింగ్ ఇన్ హైయర్ బిజినెస్, అదర్ ప్లాంట్ అండ్ మిషనరీస్.
చెప్పండి మళ్ళీ. మనకి ఏరోప్లేన్స్లో మళ్ళీ మనకి 7 ఉన్నాయి. ఏపీ, ఎండబ్ల్యూ, ఈబిసి. ఏ ఏరోప్లేన్, పి పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, ఎం మెడికల్ ఎక్విప్మెంట్, డబ్ల్యూ ఏంటది వాటరా, విండ్ మిల్స్, ఈ ఫర్ ఎనర్జీ సేవింగ్స్, బి ఫర్ బుక్స్, సి ఫర్ కంప్యూటర్స్. అంటే మీకు ఈ 7లో ఏది పర్చేస్ చేసినా సరే యుల్ గెట్ 40% డిప్రిసియేషన్. అయిపోయిందా? నెక్స్ట్ ఏరోప్లేన్స్ అయిపోయినాయి. షిప్స్ ఎంత? 20%. షిప్స్ 20%. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీలో ఏమో వెహికల్స్, మోటార్ కార్ యూజింగ్ ఇన్ హైర్ బిజినెస్ ఎంత? 30%. అదర్ మోటార్స్ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. అదర్స్ ఏమి ఉన్నాయి? అదర్ ఆఫీస్ ఎక్విప్మెంట్స్, అదర్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఏమో ఆయిల్ వెల్స్, ఈపీఏ బిఎక్స్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ ఎంత? 15%. ఈ రేట్లు గుర్తుంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేసినట్టే, ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఒక చిన్న అమెండ్మెంట్ చెప్పాము. 23 ఆగస్ట్ 2019 నుంచి 31 మార్చ్ 20 లోపు కనుక్కుంటే ఏమో ప్లాంట్ అండ్ మిషనరీలో ఏంటది మోటార్ వెహికల్స్కి ఎక్కువ రేట్ ఇస్తున్నాడు. హైర్ బిజినెస్ ఏమో 45 ఇస్తున్నాడు, నార్మల్ బిజినెస్కి 30% ఇస్తున్నాడు. అంటే ఏంటి? నార్మల్ రేట్స్ కంటే ఒక 15% ఎక్స్ట్రా మీకు ఇస్తున్నాడు రేట్ అంతే. ఇది డిప్రిసియేషన్ రేట్స్. తర్వాత సార్ చిన్న బేసిక్ పాయింట్స్, ఇంకా 180 డేస్ కంటే తక్కువ పడితే 50%, 180 డేస్ కంటే ఎక్కువ పడితే ఫుల్ రేటు. అడిషనల్ డిప్రిసియేషన్ ఒకటి ఉంది మన కాన్సెప్ట్. ఏంటది? అందరికి ఇస్తారా? నో, ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఎంతది సార్? 20% ఆఫ్ కాస్ట్. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేం చూస్తాం మనం? సార్ పార్ట్లీ ఫర్ బిజినెస్, పార్ట్లీ ఫర్ పర్సనల్ అయితే ప్రపోర్షనేట్ చేస్తాము. తర్వాత క్యాపిటల్ అసెట్స్ ఏమో పీజీబీపీలో ఆల్వేస్ క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ ఉంటుంది. తర్వాత అమాల్గమేషన్ డీమెజర్ చేసినప్పుడు ఎలా డిప్రిషియేషన్ కనుక్కుంటాము? ఫస్ట్ అమాల్గమేషన్ లేదని కనుక్కుంటాము, తర్వాత ఇద్దరికి పనిచేస్తాం నెంబర్ ఆఫ్ డేస్ పెట్టుకొని. ఫారెన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వస్తే సార్ గెయిన్ అయితే ఎసెట్కి యాడ్ చేస్తాము, ఆ గెయిన్ అయితే ఎసెట్ నుంచి లెస్ చేస్తాము, లాస్ అయితే ఎసెట్కి యాడ్ చేస్తాము. తర్వాత యాక్చువల్ కాస్ట్లో 10,000 కంటే ఎక్కువ కానీ క్యాష్లో పే చేస్తే అది మనం కన్సిడర్ చెయ్యం. అంతేగాని మనం చూసిన డిప్రిషియేషన్లో ఇంతకు మించి మీకేం పని లేదు, ఈ పాయింట్లు చాలు. నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చూసాం. నెక్స్ట్ మనం సార్ సైంటిఫిక్ రీసెర్చ్లో బ్రాడ్గా మనకి 2 ఉన్నాయి. ఇన్హౌస్ రీసెర్చ్, అవుట్ సైడ్ కాంట్రిబ్యూషన్. అవుట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎవరికైనా ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి, 100% అలౌడ్. పక్కన పెట్టేసేయండి. ఇన్హౌస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. విత్ ఇన్ 3 years బిఫోర్ కమెన్స్మెంట్, ఆఫ్టర్ కమెన్స్మెంట్. విత్ ఇన్ 3 years కమెన్స్మెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. రెవెన్యూ, క్యాపిటల్. ఏమో క్యాపిటల్ ఎక్సెప్ట్ ల్యాండ్ 100% అలౌడ్. మరి రెవెన్యూలో ఓన్లీ మెటీరియల్స్ అండ్ సాలరీస్ విల్ బి అలౌడ్, మిగతా నాట్ అలౌడ్ 100%. కమెన్స్మెంట్ అయిన తర్వాత ఇక్కడ సేమ్ రెవెన్యూ, క్యాపిటల్. రెవెన్యూ మొత్తం అలౌడే, ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు, ఎవ్రీథింగ్ అలౌడ్. క్యాపిటల్లో ఎక్సెప్ట్ ల్యాండ్ ఎవ్రీథింగ్ అలౌడ్ 100%. అంతే మనం చూస్తుంది. సో దిస్ ఈజ్ డిప్రిసియేషన్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇక్కడ మనకి ఒక 4 స్పెసిఫిక్ సెక్షన్స్ ఉన్నాయి, మనం వదిలేసాం, చేయలేదు. ఏంటవి? టీ, కాఫీ, రబ్బర్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాసెస్, స్పెక్ట్రమ్ లైసెన్స్, తర్వాత 35AD స్పెసిఫైడ్ బిజినెస్. 4 సెక్షన్స్ ఉన్నాయి, అవి మనం లాస్ట్లో చేద్దాం. అవి వదిలేసేయండి, కలిపి చదవమాకండి వాటిని. సైంటిఫిక్ రీసెర్చ్ తర్వాత ఈ 4 సెక్షన్స్ చదవమాకండి, ఇవి లాస్ట్లో చదువుదాం స్పెసిఫిక్గా. అయిపోయిందా? నెక్స్ట్ సెక్షన్ 35లో మనం ఒక 5 చూసాం. 5 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపో, ASAPV. ఏ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్. ఎంత? ఫస్ట్ చెప్పండి, అందరికా? ఎస్, అందరికీ. ఎంత? 100% అలౌడ్ ఎక్సెప్ట్ ల్యాండ్. ల్యాండ్ ఎక్కడ కూడా ఎక్సెప్ట్ ల్యాండ్. ఎనీ అప్పర్ లిమిట్ 25 lakhs వరకు అలౌ చేస్తారు మీకు. AS స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఓన్లీ ఫర్ కంపెనీస్. ఎనీ రెస్ట్రిక్షన్స్? నో రెస్ట్రిక్షన్స్, 100% అలౌడ్ బట్ ఎక్సెప్ట్ ల్యాండ్. నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఏ ఫర్ అమాల్గమేషన్ డీమెజర్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఫర్ ఇండియన్ కంపెనీస్. ఎంత? 1/5 అలౌడ్. P ఫర్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి నాకు ఫస్ట్ ఫార్ములా చెప్పండి, ఎంత అలౌ చేస్తాడు? యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఫార్ములా చెప్పండి నాకు. ఏమా 1/5 ఆఫ్ లోవర్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆర్
యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆర్ లిమిట్ కంప్యూటెడ్ ఇన్ సెక్షన్. ఇప్పుడు లిమిట్ ఎలా కనుక్కుంటాం మనం? లిమిట్లో ఏమో ఫస్ట్ ఏంటి? ఇండియన్ కంపెనీస్ అదర్ రెసిడెంట్ ఎస్ఎస్సీస్. చెప్పండి, ఇండియన్ కంపెనీస్కి ఏంటి? హయ్యర్ ఆఫ్. ఇక్కడ మళ్ళీ ఇందాక ఏం చూస్తాం మనం? లోవర్ ఆఫ్. అవునా? ఇక్కడ ఏంటి మళ్ళీ? హయ్యర్ ఆఫ్. 5% ఆఫ్ హయ్యర్ ఆఫ్. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ capital employed. Cost of the project means only investment in fixed assets. Capital employed means share capital except reserves and surplus and ఇంకోటి ఏంటి? securities premium plus long term borrowings and debentures. అయిపోయింది. అదర్స్కి అయితే లిమిట్ ఏంటి ఇక్కడ? అదర్స్కి అంటే 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇది మీకు ఎంసీక్యూ రావచ్చు, లేదా మెయిన్ క్వశ్చన్లో కూడా 2 మార్క్స్ అడ్జస్ట్మెంట్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీ. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వి ఫర్ విఆర్ఎస్ ఎక్స్పెన్సెస్. ఏమో అందరికి ఇచ్చేస్తారు. ఎంత ఇస్తారు? 1/5 ఇస్తారు మీకు. ఇక్కడ మీకు ఏం చెప్పాను ట్రీట్మెంటు? వాడు 100% డెబిట్ చేసి ఉంటాడు. మీరు 100% డెబిట్ని యాడ్ బ్యాక్ చేసేసి 1/5 అలౌ చేయండి అంతే. వాడు ఏం చేస్తుంటాడు? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్లో మొత్తం డెబిట్ చేస్తుంటాడు. మీరేం చేయాలి? లిమిట్ చెక్ చేసి ఆ లిమిట్లో ఉంటే ఓకే, లేదంటే ఎంతైతే ఎక్స్ట్రా డెబిట్ చేశామో దాన్ని మనం యాడ్ బ్యాక్ చేసుకుంటాం అంతే. దెన్ సెక్షన్ నెంబర్ 35లో మనకి ఏమో 5 ఉన్నాయి. అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్, అమాల్గమేషన్ డీమెర్జర్, తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, విఆర్ఎస్. అయిపోయింది. నౌ వి కమ్ టు సెక్షన్ నెంబర్ 36లో మనకి ఏమో 10 + 4 14 ఉన్నాయి మనకి. ఇక్కడ 14 మనం ఏం చేసాము? ముక్కలు చేసాము. ఫస్ట్ 5, తర్వాత 2, తర్వాత మళ్ళీ 3, అలా చదువుకున్నాం కదా మనం. చూద్దాం, ఓకేనా? ఫస్ట్ 5 చెప్పండి నాకేంటో. సార్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ స్టాక్స్ వెదర్ ఇన్ క్యాష్ ఆర్ కార్డ్, బోత్ ఆర్ అలౌడ్. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు ఎంప్లాయీస్ పెయిడ్ ఇన్ అదర్ దాన్ క్యాష్ ఓన్లీ. అదర్ దాన్ క్యాష్ అలౌడ్. నెక్స్ట్, బోనస్ కమిషన్ paid only, paid on or before due date, subject to 43B, allowed. తర్వాత interest on loan taken for business purpose, allowed. Last one ఏంటి ఇంకా? discount on zero coupon bonds, it will be allowed. ఎంటైర్ లైఫ్లో అలౌ చేస్తాడు. వాడు ఏం చేస్తుంటాడు? మొత్తం డిస్కౌంట్ ఒకేసారి డెబిట్ చేస్తుంటాడు. మీరేం చేయాలి? డిస్కౌంట్ యాడ్ బ్యాక్ చేసేసి ఏమో దాని లైఫ్ ఎంత ఉందో అంత తీసుకొని ఆ లైఫ్తో డివైడ్ చేసేసి ఆ ఇయర్లో ఎంతైతే అలౌ చేస్తామో that will be debited. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ 5 చూసింది మనం. సెకండ్కి వచ్చాం మళ్ళీ. సెకండ్ సెగ్మెంట్లో ఉన్నాయి మనకి. సార్, ఎనిమల్సే కదా. ఎనిమల్స్ అండ్ బ్యాడ్ డెట్స్. ఎనిమల్స్ చెప్పండి. 3 thumb rules ఉన్నాయి ఎనిమల్స్కి మనకి. దేర్ ఆర్ 3 thumb rules. సారీ, ఎనిమల్స్ కాదు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఏమో కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్స్ ఉంది ఇక్కడ మళ్ళీ. ఇక్కడ ఏమన్నాయి మనకి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ ఎంప్లాయీ చెప్పండి. సార్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ఆల్ వెల్ఫేర్ స్కీమ్స్ మస్ట్ బి డిపాజిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. కాదు, డ్యూ డేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫండ్. అది మీ క్వశ్చన్లో చెప్తాడు, కంగారు పడకండి. ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కాదు, దట్ పర్టికులర్ ఫండ్. పిఎఫ్ అయితే పిఎఫ్, ఏది ఉంటే ఆ ఫండ్ డ్యూ డేట్ ప్రకారం డిపాజిట్ చేయాలి. నువ్వు చేస్తే అలౌడ్, లేకపోతే మొత్తం డిసలౌడ్. తర్వాత ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు స్టాట్యూటరీ అప్రూవ్డ్ ఫండ్స్ అండ్ పెన్షన్ స్కీమ్ అండర్ సెక్షన్ 80 CCD. 2 ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్పాను చెప్పండి ఇక్కడ. సార్, అప్రూవ్డ్ ఫండ్స్కి కాంట్రిబ్యూట్ చేసి అండ్ సెక్షన్ 43B కూడా సాటిస్ఫై చేస్తేనే, అంటే ఏంటి? అప్రూవ్డ్ కాంట్రిబ్యూట్ చేయాలి, దాంతోపాటు ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ నువ్వు దాన్ని పే చేయాలి. ఎవరికి? ఆ ఫండ్లో డిపాజిట్ చేయాలి. దెన్ ఇట్ ఈస్ అలౌడ్. అన్అప్రూవ్డ్ నాట్, అన్రికగ్నైజ్డ్ నాట్ అలౌడ్. నెక్స్ట్, 80 CCD పెన్షన్ స్కీమ్. లిమిట్ ఏంటి ఇక్కడ? సార్, బేసిక్ సాలరీలో 10%. ఎలా చెక్ చేయాలి చెప్పండి? ఏమో యాక్చువల్ పేమెంట్ ఆర్ 10% ఆఫ్ బేసిక్ సాలరీ విచ్ ఎవ్రీ లెస్. మనం చూసాం, మనం 1,50,000, 1,80,000 ఏంటి అనేది. లిమిట్ చెక్ చేస్తాము. లిమిట్లో ఉందనుకోండి, మొత్తం డెబిట్ చేస్తుంటాడు, నో ట్రీట్మెంట్. లిమిట్లో కంటే ఎక్కువ డెబిట్ చేస్తుంటే ఎంతైతే ఎక్స్ట్రా మనం డెబిట్ చేసామో దట్ అమౌంట్ విల్ బి యాడెడ్ బ్యాక్. అయిపోయిందా? అగైన్ సబ్జెక్ట్ టు 43B. అయిపోయిందా? 3
ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ రికగ్నైజ్ స్కీమ్స్, 80 CCD పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. 5 + 3 8 అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా మనకు 2 ఉన్నాయి మళ్ళీ. యానిమల్స్, బ్యాడ్ డెట్స్. యానిమల్స్ తమ్ రూల్స్ చెప్పండి నాకు సార్. యానిమల్ రూల్స్ ఏంటంటే డిప్రిసియేషన్ అలౌ చేయడు. ఒకవేళ క్వశ్చన్లో వాడు డెబిట్ చేస్తుంటే మనం యాడ్ బ్యాక్ చేసేస్తాం మొత్తం 100%. నెక్స్ట్, బతుకున్నంతకాలం వాటికి ఎలాంటి ఎక్స్పెన్సెస్ కానీ ఏమీ అలౌ చేయడు. ఒకవేళ యానిమల్స్ చనిపోతే దెన్ మనకి కొంత అలౌ చేస్తాడు. ఎంత అలౌ చేస్తాడు? కాస్ట్ ఆఫ్ డెడ్ యానిమల్స్ మైనస్ ఎనీ రికవరీ ఫ్రమ్ స్క్రాప్ ఆఫ్ అమ్ముతారు కదా మాట స్కిన్, అది మైనస్ చేసేసుకొని ఎన్ని యానిమల్స్ అయితే చచ్చిపోయినాయో దాని కాస్ట్ మైనస్ దాని స్క్రాప్ తీసేసుకొని దట్ ఈజ్ అలౌడ్. నెట్ ఎఫెక్ట్ చెప్పండి. వాడు క్వశ్చన్లో డిప్రిసియేషన్ ఛార్జ్ చేస్తుంటాడు, మనం డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేసి ఉంటాము. ఈ కాస్ట్ మైనస్ స్క్రాప్ మనకి అలౌ చేశారు కాబట్టి దీన్ని మళ్ళీ డెబిట్ చేసుకుంటాం అకౌంట్లో. దెన్ నెక్స్ట్, బ్యాడ్ డెట్స్. మనకి 3 ఉన్నాయి. బ్యాడ్ డెట్స్, రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ చెప్పండి నాకు 2 కండిషన్స్. డెటార్స్ టు సేల్స్ అని ఎంట్రీ రాయాలి. నెక్స్ట్, బ్యాడ్ డెట్స్ టు డెటార్స్ అని రైట్ ఆఫ్ కూడా చేయాలి. అంటే ఏంటి? ఇన్కంలో తీసుకోవాలి, యాక్చువల్గా రైట్ ఆఫ్ కూడా చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాము మనకి, ఏమో సేమ్ ఎస్ఎస్సి పని లేదు. ఒకడేమో ఇన్కమ్ తీసుకున్నాడు, ఇంకొకటి రైట్ ఆఫ్ చేశాడు. ఎస్ అలౌడ్, నో ప్రాబ్లం. అవి జడ్జ్మెంట్స్ ఏమో పీకే కైమాల్ అండ్ వీరభద్రరావు అని చెప్పేసి మోస్ట్ ఫేమస్ జడ్జ్మెంట్స్ అవి. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ ఎగ్జామ్లో చెక్ చేయండి. బ్యాడ్ డెట్స్ నిజంగా ఇన్కమ్ కింద తీసుకున్నాడా లేదా, ఇన్కమ్ కింద తీసుకున్న తర్వాత యాక్చువల్గా రైట్ ఆఫ్ చేశాడా లేదా, బై పాసింగ్ జర్నల్ ఎంట్రీ డెటార్స్ టు బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ టు డెటార్స్, దెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్. ఇలా రాస్తే అలౌడ్. ప్రొవిజన్స్ నాట్ అలౌడ్. తర్వాత రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్. ఏమో ఫస్ట్ మనం రైట్ ఆఫ్ చేసాం, మనకి అలౌ చేశారు, మళ్ళీ డబ్బులు మనకు వచ్చినాయి. ఇన్కమ్ ఫస్ట్ రావంటే మనకి బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్స్ డెబిట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ డబ్బులు వచ్చినాయి కదా, దెన్ టేక్ ఇన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్, సింప్లీ పాసింగ్ ఎంట్రీ. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఏమో ఎవరైతే రైట్ ఆఫ్ చేశారో వాడే రిసీవ్ చేసుకోవాలి. అలా కాకుండా ఎమాల్గమేషన్ జరిగింది, ప్రీవియస్గా వాడు రైట్ ఆఫ్ చేశాడు, ఇప్పుడు నేను కొత్త ఎస్ఎస్సి నేను రిసీవ్ చేసిన బ్యాడ్ డెట్స్ ట్యాక్సిబులా? నో. ఎస్ఎస్సి మారితే బ్యాడ్ డెట్స్ ఎక్స్పెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అలౌడే. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎస్సి మారాడంటే నో నీడ్ టు టేక్ యాజ్ ఇన్కమ్, అంతే. నెక్స్ట్, ప్రొవిజన్స్. నార్మల్ కంపెనీస్కి నాట్ అలౌడ్. ఎంసీకి వస్తామో ప్రొవిజన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంసీకి వచ్చింది వస్తుంది మళ్ళీ కూడా. ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్. 2 బ్రాడ్ కేటగిరీస్ అమ్మా సింపుల్గా. ఇండియన్ బ్యాంక్స్, అదర్ ఫారెన్ బ్యాంక్స్, వాట్ ఎవర్. ఇండియన్లో ఏమన్నా షెడ్యూల్డ్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. దీనికి చెప్పండి 8.5% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ప్లస్ 10% ఆఫ్ అగ్రిగేట్ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ మేడ్ టు రూరల్ బ్రాంచెస్, 2 కలిపి. అదర్స్కి అయితే 5% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీన్స్ ఇన్కమ్ కంప్యూటెడ్ బిఫోర్ allowing deductions under chapter 6A and under this section. అంతే కదా, అయిపోయింది మనకి. తర్వాత మళ్ళీ మనకి ఇంక 4 ఉన్నాయి. ఏమో 5, 3, 8 + 2 10 అయిపోయినాయి. మనకి 4 ఉన్నాయి. ఏం చెప్పండి అవి? 4లో మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఫర్ కంపెనీస్. రెవెన్యూ 100%, క్యాపిటల్ వాడు 100% డెబిట్ చేస్తుంటాడు, మనకి ఎంత ఇస్తారు? ఓన్లీ 1/5 విల్ బి అలౌడ్. తర్వాత ఎస్టీటీ, సిటీటీ పెయిడ్ ఆన్ కమోడిటీస్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అలౌడ్. తర్వాత షుగర్ కేన్ కొంటారని చెప్పాను కదా, మినిమం ప్రైస్ కంటే ఎక్కువ కొన్నారు అలౌడ్, నో ప్రాబ్లం. లాస్ట్, మార్కెట్ టు మార్కెట్ లాసెస్ అలౌడ్. 14 చూసి ఎలా గుర్తున్నాయో? 14 ఎందుకు గుర్తున్నాయి? గుర్తుంటాయి మీకు కూడా. ఇలా డివైడ్ చేయండి. ఫస్ట్ 5, మళ్ళీ 3, మళ్ళీ 2, మళ్ళీ 4. ఎందుకు మర్చిపోతారు చెప్పండి? మర్చిపోరు. అయిపోయిందా? సెక్షన్ నెంబర్ 36 అయిపోయింది. ఇప్పుడు మనం 37కి వచ్చాం. 37లో మనకి ఏమో జనరల్ డైరెక్షన్స్, అవన్నీ కేస్ లాసు. రెవెన్యూ అయి ఉండాలి, తర్వాత పర్సనల్ పర్పస్కి వాడకూడదు, బిజినెస్కే వాడాలి, లీగల్గా ఖర్చు పెట్టాలి. ఏమో ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి మీరు ఒకసారి చూసారంటే గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్ అనో, అడ్వర్టైజ్మెంట్స్ అనో. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అలౌడ్, విచ్ ఆర్ నాట్ అలౌడ్. అయిపోయిందా? దట్ ఈస్ ఆల్ అబౌట్ సెక్షన్ నెంబర్ 37. తర్వాత సెక్షన్ నెంబర్ 40కి వచ్చాం. 40లో మనకి టీడీఎస్ అండ్ ఈక్వలైజేషన్ లెవీ. టీడీఎస్లో మనకి మళ్ళీ 2, నాన్ రెసిడెంట్కి, రెసిడెంట్కి.
ఈక్వలేషన్ లెవీ 165A. చెప్పండి మా టీడీఎస్ గురించి. ఏమో ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్కి అయితే ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్కి అయితే ఏంటి. ఎన్ఆర్కి అయితేనేమో 100% డిజలౌడ్, రెసిడెంట్కి అయితేనేమో 30% విల్ బి డిజలౌడ్. ఎప్పుడు ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా, డిడక్ట్ చేసి గవర్నమెంట్కి మనం పే చేయకపోయినా ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. ఇక్కడ సేమే కదా, ఇక్కడ 30% యాడ్ బ్యాక్ చేస్తాము, ఇక్కడేమో 100% యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఈ పాయింట్ ప్రతి క్వశ్చన్లో వస్తాయి. ఏమంటాడు, వీ మేడ్ సమ్ పేమెంట్ టు ఎన్ఆర్, నో టీడీఎస్ డిడక్టెడ్. ఏం చేస్తుందో చెప్పండి, ఆ ఎక్స్పెన్సెస్ మనం డెబిట్ చేసాం, ఇప్పుడు డిజలౌడ్ అంటే ఏంటి, యాడ్ బ్యాక్ చేయండి, ఇన్కమ్ పెంచండి. అదే రెసిడెంట్ అయితే 30% యాడ్ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ ఒక ఎక్సెప్షన్, ప్రొవిజో ఏంటమ్మా, ప్రొవిజో. ఒకవేళ ఎవరైతే రెసిపియంట్ ఉన్నాడో వాడు కానీ ఈ ఇన్కమ్ తీసుకొని రిటర్న్ ఫైల్ చేసి ఈ ఇన్కమ్ మీద ట్యాక్స్ కూడా పే చేస్తే దెన్ ఇట్ ఈస్ అలౌడ్. నెక్స్ట్ ఈక్వలేషన్ లెవీ నువ్వు డిడక్ట్ చేయకపోయినా, చేసి గవర్నమెంట్కి పే చేయకపోయినా ఆన్ స్పెసిఫైడ్ సర్వీసెస్ చూసాం, ఇంటర్నేషనల్ ట్యాక్సెస్ చూసాం, నీకు 100% విల్ బి డిజలౌడ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 40 స్మాల్ ఏ ఐఏ, స్మాల్ ఏ ఐఏ ఐబి. ఓకేనా, మీరు అంత గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదమ్మా. సెక్షన్ 40 యూ కెన్ రైట్, 40A గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తప్పులు రాయం అక్కడ, అందుకని. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం. 40 క్యాపిటల్ A2. క్యాపిటల్ A2 ఏంటి, పేమెంట్ టు స్పెసిఫైడ్ పర్సన్స్. చుట్టాలకి శాలరీ ఎక్కువ పే చేసినా, మనం పర్చేస్ చేసినప్పుడు ఎక్కువ కొన్న మార్కెట్ రేట్ కంటే ఎంతైతే ఎక్సెస్ మనం చేసామో దట్ విల్ బి డిజలౌడ్. నెక్స్ట్ 40A3 ఏంటది, 40A3 అంటే మనకది ఒక రోజు ఒక పర్సన్కి 10,000 కంటే ఎక్కువ క్యాష్ పే చేసామంటే దట్ విల్ బి డిజలౌడ్. ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టర్కి వీ కెన్ పే అప్ టు 35,000. ఏమో అక్కడ మీకు కండిషన్ ఒకటి ఉంటుందమ్మా, వాడు రాయలేదు బుక్లో. ట్రాన్స్పోర్టర్కి 35,000 పే చేయొచ్చు, ప్రొవైడెడ్ ట్రాన్స్పోర్టర్ నీకు పాన్ కార్డ్ ఇవ్వాలి, అదేవిధంగా ట్రాన్స్పోర్టర్ నీకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అది మీకు అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఏంటమ్మా అవి, బ్యాంక్స్కి పే చేసిన, తర్వాత ఫార్మర్స్కి పే చేసిన. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పండి, ఒక ఎంప్లాయీని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసాం టెంపరీగా 15 days కంటే ఎక్కువ, అక్కడ వాడికి నువ్వు క్యాష్ పే చేయొచ్చు. ఇంకో పాయింట్ చూసామ్మా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అప్ టు 50,000 వీ కెన్ పే ఇన్ క్యాష్. ఇలాగ మనకి 40A3 చూసాం మనం, అంతేనా? నేను ఇంకేమైనా చూసామా? ఐ థింక్ నేను మనం ఇక్కడ చూసాం అనుకుంటాను. 40A3 వరకు చూసానండి మనం, గుర్తులేదమ్మా యాక్చువల్గా. చూద్దాం, అంతేనమ్మా. నిన్న మనం 40A3 వరకు చూసాం. చూసారా ఎంతసేపు పట్టిందమ్మా అది? ఓ 10 నిమిషాలు పట్టిందా? 23 minutes పట్టింది, ½ an hour. ఇప్పుడు ఈ 23 minutes ఈక్వల్ టు 5 hours క్లాస్, 5 hours. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ క్లాస్ వినండి, ఇది 5 hours క్లాసు. ఒక్కసారి ఈ ½ an hour క్లిప్ వినండి, మళ్ళీ ఈ ½ an hour క్లిప్ ఒకసారి వినండి. ఇంకా క్లాస్ మీరు చదవాల్సిన పని లేదు, రివిజన్ అయిపోయింది కదా. ఇలా మనం చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పటి నుంచి మనకి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 40 నుంచి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, అవి వాళ్ళు ఫినిష్ చేద్దాం మనం. ఇవాళ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అండ్ ఇందాక కొన్ని 4 చెప్పాను కదా స్పెసిఫైడ్ సెక్షన్స్, అవి ఫినిష్ చేసుకుంటే ఐసిడిఎస్ ఉంది మనకి. ఐసిడిఎస్లో ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్, అవి చదువుకుందాం. ఎన్ఎఫ్ పీజీబీపీ మీ గ్రిప్లో వచ్చేసింది, 10 marks ఫ్రీ. నెక్స్ట్ మనకి కొన్ని స్పెసిఫైడ్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఏంటమ్మా ఆప్షనల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, 115 BAB BAC, అవునా? అక్కడ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఇది సేమే, బట్ ఆ 2 సెక్షన్స్ చదువుకుంటున్నప్పుడు ఏమో ఆ స్పెసిఫైడ్ సెక్షన్స్ చదువుకుంటున్నప్పుడు మనకి 2 సెక్షన్స్ కావాలి. ఏంటది, 80JJAA, 80JJAA అండ్ 80MJJAA ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, 80M ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్స్ అమ్మ. ఆ 2 తప్ప మిగతా ఏమీ మనకి అలౌ చేయడు, అవి కూడా మీకు చెప్తాను. సో మీకు ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే, ఇప్పుడు కాదు రేపటి నుంచి మీకు హోంవర్క్ ఏంటంటే, ఈ క్లాసెస్ మొత్తం మీకు ఇంత సింపుల్గా చెప్పాను కాబట్టి క్వశ్చన్స్ అన్నీ మీరు ట్రై చేయాలి. కనీసం యూ హ్యావ్ టు గివ్ ఎ ట్రై. నేను చెప్తాను, నేను చెప్తే ఎంతసేపు చెప్పండి, 5 నిమిషాల పని నాకు. మీరు కూడా ట్రై చేయాలి. 1 day హోంవర్క్ ఏంటి మీకు,
మన క్లాసెస్ అన్నీ విని లాస్ట్లో మళ్ళీ రివిజన్ వీడియో ఒకసారి విని క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీ బ్రెయిన్ పనిచేస్తుంది. నా బ్రెయిన్ కాదు మీకు కావాల్సింది, మీ బ్రెయిన్ మీరు వాడుకోవాలి. మీ చేతితో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓహో ఈ పాయింట్ ఇక్కడ చదివాం కదా, ఎలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. దెన్ వద్దన్న డీటెయిల్లో మీకు పీజీబీపీ క్వశ్చన్ 14 మార్క్స్లో 10 పక్కా వస్తాయి. ఓకేనా? ప్లీజ్ స్పూన్ ఫీడింగ్ అలవాటు పడకండి. కాన్సెప్ట్ నేర్చుకోండి, మెమరీ టెక్నిక్స్ పెట్టుకోండి, స్మార్ట్గా చదువుకోండి. DTలో 60+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను చెప్పిన వే ఫాలో అవ్వండి. మీకు పీజీబీపీ అని సింపుల్గా ఎవరు చెప్పడు. ఓకేనా? ఏదో చేస్తుంటారు ఇప్పుడు దాకా, అవునా? కూర్చొని రాసుకుంటూ పోతుంటారు, ఏం గుర్తుండదు ఎగ్జామ్కి. ఒక్కసారి పీజీ అయిపోయినవ్వండి, మనం ప్రతి సెక్షన్ గుర్తుపెట్టుకుంటాం. ఎలాగ బట్టి కాదు, విత్ లాజిక్. రైటా? రెండమ్మా నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 40B. చాలా ఇంపార్టెంట్ అమ్మది. 40B, పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ సాలరీస్ టు పార్ట్నర్స్ బై పార్ట్నర్షిప్ ఫర్మ్ LLP. సో ఫస్ట్ మీకు ఏం క్లారిటీ రావాలి? మనం చదవబోతున్నటువంటి ఈ సెక్షన్ 40B ఈజ్ ఓన్లీ ఫర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆర్ LLPs, నాట్ ఫర్ కంపెనీస్. ఓకేనా? సో ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందనుకోండి, ఉండొచ్చు కదా. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది కదమ్మా. సో పార్ట్నర్షిప్ ఫర్మ్లో దేర్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వాళ్ళు చాలా ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తారు, లైక్ పర్చేజెస్, ఎలక్ట్రిసిటీ, వేజెస్, సాలరీస్, వాట్ ఎవర్. సో దీంట్లో దే ఆర్ గోయింగ్ టు డెబిట్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. బట్ ఆ ఎక్స్పెన్సెస్ వేట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ప్రాబ్లం లేదు. నువ్వు డెబిట్ చేసుకో, శాలరీస్ కాకుండా. ఏమా ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేసావు, డెబిట్ చేసుకో. వేజెస్ పే చేసావు, డెబిట్ చేసుకో. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసావు, డెబిట్ చేసుకో. డిప్రిసియేషన్ డెబిట్ చేసుకో. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వెంతైతే క్లెయిమ్ చేసావో మొత్తం నీకు అలౌ చేస్తాము. బట్ మాకంటే వరకమ్మా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి మాకు మాత్రం 2 విషయాల్లో ప్రాబ్లం ఉంది తోటి. ఏంటయ్యావంటే, ఒకటేమో ఇంట్రెస్ట్. ఎక్కడైతే మీరు ఫ్రాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయో, ఎక్కడైతే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకొని పార్ట్నర్స్కి బెనిఫిట్ చేసే అవకాశం ఉందో, అంతే కదా, పార్ట్నర్స్కి ఎక్కడైతే రాంగ్ వేలో బెనిఫిట్స్ చేసే అవకాశం ఉందో ఆ 2 చోట్ల మాకు ప్రాబ్లం ఉంది. ఒకటేమో ఇంట్రెస్ట్, రెండేమో రెమ్యునరేషన్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ చేసాం, అక్కడ పెద్ద గొడవ లేదు. తర్వాత డిప్రిషియేషన్ అన్నాం, గొడవ చూస్తాం, రేట్లు చూస్తాము. వేజెస్ అన్నాం, గొడవ లేదు. కరెంట్ బిల్ పే చేసాం, గొడవ లేదు. అంటే మిగతా ఎక్స్పెన్సెస్తో పెద్ద ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ తక్కువ. మరి ఫ్రాడ్ ఎక్కడ చేస్తాడు పార్ట్నర్షిప్ ఫర్మ్ వాడు? వీడెక్కడ ఫ్రాడ్ చేస్తాడంటే, వీళ్ళ పార్ట్నర్స్కి ఇచ్చే శాలరీస్లో, వీళ్ళంతా ఎవరు పార్ట్నర్స్ ఏం చేస్తారు వీళ్ళు? అరే మనం ఎక్కువ శాలరీ తీసుకుందాంరా. లేదా లోన్, పార్ట్నర్ లోన్ ఇచ్చాడు, పార్ట్నర్ ఫర్మ్కి లోన్ ఇచ్చాడు, ఇవ్వచ్చు లోను, లోన్. బ్యాలెన్స్ షీట్ ఉంది చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఉంది. ఫస్ట్ ఐడియా ఉందా? సిఏ ఎంటర్ పార్ట్నర్షిప్ అకౌంట్స్, క్యాపిటల్ అకౌంట్స్ ఉన్నాయి. తర్వాత కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. తర్వాత లోన్ ఫ్రమ్ పార్ట్నర్స్ ఉంటుంది. మళ్ళీ గుర్తుంటే మీకు లోన్ కూడా తీసుకోవచ్చు పార్ట్నర్స్ నుంచి, లోన్ ఫ్రమ్ పార్ట్నర్. మరి ఈ 3 మీద ఇంట్రెస్ట్ స్పెషల్గా ఫామ్. ఇది బ్యాలెన్స్ షీట్ పార్ట్నర్షిప్ ఫామ్ది. దిస్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, దిస్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ మాకు ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ దేని మీద ఇస్తాను చెప్పండి? ఇంట్రెస్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మీద ఇవ్వచ్చు, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ మీద ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ పార్ట్నర్ ఇవ్వచ్చు, గొడవ లేదు. బట్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అది ఫ్రాడ్కి చెప్పండి. ఎస్, ఏం ఫ్రాడ్ చేస్తారు చెప్పండి? మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకుంటే 12% దొరుకుతుంది మనకి. వీడేం చేస్తాడు? మన పార్ట్నరే కదా, 20% పే చేసి, మన పార్ట్నరే కదా, వీడికి హ్యాపీగా 20% పే చేసి. క్యాపిటల్ అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, ఒక 25% పే చేసి, మనోడే ఇచ్చేయి 30% ఇచ్చేసాయి. మనకి ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకుంటాము, మనకి ఇన్కమ్ వస్తుంది హ్యాపీగా అని వీళ్ళు ప్లాన్ చేస్తారు.
సో ఈ ప్లానింగ్ని నలిఫై చేయడానికి, ఈ ఫ్రాడ్ని నలిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడం కోసమే సెక్షన్ 40B వచ్చింది మనకి. ఏదో చదువుకుని వెళ్ళిపోవడం కాదు, అర్థం కాదు ఎందుకనేది. నెక్స్ట్ ఇంకెక్కడ ఫ్రాడ్ జరుగుతుంది చెప్పండి. ఏమో ఎంప్లాయ్మెంట్లో వీళ్ళకి శాలరీ పే చేయొచ్చు, లేదా బోనస్ పే చేయొచ్చు, లేదా కమిషన్ పే చేయొచ్చు. ఇక్కడ ఫ్రాడ్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా శాలరీ అంటే ఏమో 1 lakh per month వాడు క్వాలిఫైడ్ అనుకో. వీళ్ళు ఏం చేశారు, మనోడే ఇచ్చేయి 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 పే చేసేయి అని వీళ్ళు ఇష్టం వచ్చి పే చేశారమ్మా. మరి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరుగుతుందిగా. ఇంట్రెస్ట్ దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది, రెమ్యునరేషన్ దగ్గర ఫ్రాడ్ జరుగుతుంది. సో కాబట్టి ఈ రెండు విషయాల్లోనే మీరు రాసుకున్నంత అలౌ చెయ్యం, మీరు రాసుకున్నంత అలౌ చెయ్యము, మేము అలౌ చేయము. మాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్లో, అవి మీరు ఫాలో అవ్వాలి అని చెప్పింది. సో 40Bలో ఏం చెక్ చేస్తాం మనం, 1 ఇంట్రెస్ట్, 2 రెమ్యునరేషన్ చెక్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఏం చూద్దాం, ఇంట్రెస్ట్ అండ్ రెమ్యునరేషన్కి కామన్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్. ఏమో ఏదైనా సరే మీకు ఐడియా ఉంటే పార్ట్నర్షిప్ ఫర్మ్లో అది ఏం చేయాలన్నా సరే, పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఏం జరగాలన్నా సరే అక్కడ పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది. పార్ట్నర్షిప్ డీడ్లో అది పార్ట్నర్షిప్ డీడ్ దీన్ని అప్రూవ్ చేసి ఉండాలి, పార్ట్నర్షిప్ డీడ్ దీన్ని అలౌ చేయాలి. ఫస్ట్ కామన్ పాయింట్ ఇద్దరికి. అంటే నువ్వు మీ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ పే చేయాలన్నా, మీ పార్ట్నర్కి నువ్వు రెమ్యునరేషన్ పే చేయాలన్నా పార్ట్నర్షిప్ డీడ్ అనేది అది అప్రూవ్ చేసి ఉండాలి. ఇఫ్ అప్రూవ్ చేయకపోతే 100% విల్ బి డిసలౌడ్. ఏంటి దాని మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ క్వశ్చన్లో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంతో డెబిట్ చేశాడు, రెమ్యునరేషన్ ఎంతో డెబిట్ చేసేసాడు ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం, అసలుకి ముందు దీనికి పార్ట్నర్షిప్ డీడ్ అప్రూవల్ ఉందా లేదా? అప్రూవల్ లేదు. అసలు పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ నాట్ అప్రూవింగ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ రెమ్యునరేషన్. స్ట్రైట్ అవే 100% డిసలౌడ్. సింప్లీ యాడ్ బ్యాక్. ఏంటి 100%? ఎందుకని? పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ నాట్ అలవింగ్. సో పార్ట్నర్షిప్ డీడ్ అలౌ చేస్తే మాత్రమే అప్పుడు లిమిట్ చెక్ చేస్తాం. నువ్వు లిమిట్ చెక్ చేయాలా వద్దంటే ఫస్ట్ నీ కండిషను పార్ట్నర్షిప్ డీడ్ అనేది నీకు అప్రూవ్ చేసి ఉండాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ పార్ట్నర్షిప్ డీడ్ అప్రూవ్ చేసింది, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఏమో ఇంట్రెస్ట్ అనేది మ్యాక్సిమం 12% పర్ యానం అలౌ చేస్తారు. పార్ట్నర్షిప్ డీడ్ ఒకవేళ అప్రూవ్ చేసినా సరే సెకండ్ లిమిట్ ఏంటి, ఓన్లీ 12% పర్ యానమే మనకి అలౌ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పిన సింపుల్ గుర్తుపెట్టుకోండి అమ్మా, డోంట్ కాంప్లికేట్ ఇట్. ఎగ్జాంపుల్ మీకు ఏమిస్తాడు, ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ క్యాపిటల్ పెయిడ్ అట్ ద రేట్ ఆఫ్ 16% అంటాడు, అట్ ద రేట్ ఆఫ్ 20% అంటాడు. మీరేం చేస్తారు అప్పుడు, అరే బాబు ఇక్కడ నువ్వు 20% పే చేసి అన్నావు, బట్ 12% అలౌ చేస్తాం మనం. సో 12% అలౌ చేస్తాం. సో మనకి 2 ఆప్షన్స్. ఏం చేస్తాం, ఫస్ట్ 20% మొత్తం యాడ్ బ్యాక్ చేసేయండి, 12% అలౌ చేసేయండి కనుక్కొని. మీకు క్వశ్చన్లో మీకు హెల్ గివ్ క్యాపిటల్ అకౌంట్స్ ఇస్తాడు. మీకు ఆ క్యాపిటల్ అకౌంట్ మీద లేదా వాడేమిస్తాడు చెప్పండి, సమ్ టైమ్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇవ్వడు. మీకు ఏమిస్తాడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ 1 lakh. అప్పుడు ఎలా కనుక్కుంటారు? సో 1 lakh అనేది 20%కి ఈక్వల్ అయితే అంతే కదా, 12%కి ఎంత? సో ఇది అలౌ చేస్తాము, ఎక్సెస్ ఎంత ఉంటే ఎంత యాడ్ బ్యాక్ చేస్తాం. అర్థమైందా? సో ఇంట్రెస్ట్ పాయింట్ అర్థమైందా? సో ఫస్ట్ డీడ్ మనకి అప్రూవ్ చెప్పాలి, లేదంటే మొత్తం యాడ్ బ్యాక్ చేసేయండి. ఈవెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, డీడ్ అలౌ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఓన్లీ 12% అలౌడ్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ క్వశ్చన్లో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం ఇవ్వడు. మీకు ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్లో, 1 lakh డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ ఇంట్రెస్ట్, ఇట్ రిప్రజెంట్స్ 20% అన్నాడు. మనకి ఎంత కావాలి ఇప్పుడు, సార్ 12% అలౌ, 8% యాడ్ బ్యాక్ చేయాలి. సో 1 lakh అనేది 20% అయితే
1 lakh అనేది 20% అయితే 12% ఎంతో ఉంచండి, 8% యాడ్ బ్యాక్ చేసేయండి. రైటా? ఇంతకుమించి ఏముండదు ఇంట్రెస్ట్ పాయింట్లో. ఫస్ట్ అప్రూవలా కాదా, నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత. రైట్, విల్ గో టు రెమ్యునరేషన్. మళ్ళీ రెమ్యునరేషన్లో మనకి అగైన్ వీ హ్యావ్ టు కంప్యూట్ బుక్ ప్రాఫిట్స్ ఫర్ రెమ్యునరేషన్. ఇది ఇంపార్టెంట్, చిన్న పాయింటే. నెక్స్ట్ ఇంట్రెస్ట్కి ఏమో స్ట్రైట్ అవే 12%. మళ్ళీ మనకేం చెప్పడం బుక్ ప్రాఫిట్స్కి ఏమో ఇంట్రెస్ట్ పాయింట్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి చెప్తా. ఇంట్రెస్ట్కి దేర్ ఆర్ 2 స్పెషల్ పాయింట్స్. ఏం లేదమ్మా, సింపుల్ పాయింట్ ఏంటంటే ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్. సో పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఎవరెవరు పార్ట్నర్స్గా ఉండొచ్చు, ఎవరు పార్ట్నర్స్గా ఉండొచ్చు సార్? పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఒకటి ఇండివిజువల్స్ పార్ట్నర్స్గా ఉండొచ్చు, తర్వాత హెచ్యుఎఫ్ పార్ట్నర్షిప్ ఉండొచ్చు, ఈవెన్ కంపెనీస్ కూడా ఉండొచ్చు. మనం చూద్దాం ఇక్కడ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఏమో మిస్టర్ కార్తిక్ ఏమో మిస్టర్ సురేష్ ఇద్దరు పార్ట్నర్స్. తర్వాత ఏమైంది ఇంకోటి అనదర్ హెచ్యుఎఫ్ ఆల్సో పార్ట్నర్ హియర్. పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్స్ ఎవరైనా ఉండొచ్చు కదా, ఇన్ ఇండివిజువల్ కెపాసిటీ ఉండొచ్చు. కార్తిక్ అండ్ సురేష్ ఇన్ ఇండివిజువల్ కెపాసిటీ మీ పార్ట్నర్స్. తర్వాత వేరే హెచ్యుఎఫ్ కూడా పార్ట్నర్గా ఉండొచ్చు కదా, వేరే హెచ్యుఎఫ్ కూడా దేర్ మైట్ బి పార్ట్నర్. బట్ హెచ్యుఎఫ్ పార్ట్నర్ అంటే ఎవరు రిప్రజెంట్ చేస్తారు హెచ్యుఎఫ్ని? హెచ్యుఎఫ్ పార్ట్నర్ అంటే హూ విల్ రిప్రజెంట్ హెచ్యుఎఫ్? హెచ్యుఎఫ్ ఒక కర్త విల్ రిప్రజెంట్ హెచ్యుఎఫ్. అవునా? అంటే ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమో మిస్ ఏం రాద్దామా, మళ్ళీ ఎల్ రాద్దామా, ఎల్ అనే అతను కర్త ఆఫ్ 1 హెచ్యుఎఫ్. మరి ఇప్పుడు ఏం చెప్పండి, మిస్టర్ ఎల్ ఆల్సో పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్, బట్ హీ ఈజ్ రిప్రజెంటింగ్ హెచ్యుఎఫ్. అంటే ఏం చెప్పండి ఇప్పుడు, హీ ఈజ్ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ, నాట్ ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ. అంటే చెప్పండి ఏమ్మా, కే నేనే, ఐఎమ్ రిప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఓన్లీ, కే రిప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఓన్లీ, ఎస్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ, బట్ ఎల్ రిప్రజెంటింగ్ నాట్ హిమ్సెల్ఫ్, ఎల్ రిప్రజెంటింగ్ 1 హెచ్యుఎఫ్. అంటే మీనింగ్ మిస్టర్ ఎల్ ఈజ్ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ. ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఇప్పుడు చూడండి. ఇంకా ఏమో ఇప్పుడు ఇది మన పార్ట్నర్షిప్ ఫర్మ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు మనకి కే ఉన్నాడు, ఎస్ ఉన్నాడు, ఎల్ ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మ్ టేక్ లోన్ ఫ్రమ్ మిస్టర్ ఎల్ ఇన్ పర్సనల్ కెపాసిటీ. అంటే ఏంటి, నేను ఎల్ దగ్గర లోన్ తీసుకున్నాను, ఎల్ దగ్గర లోన్ తీసుకున్నాను. ఏమో కే దగ్గర లోన్ తీసుకున్నాను, ఓన్లీ 12%. ఎస్ దగ్గర లోన్ తీసుకున్నాను, ఓన్లీ 12% ప్లస్ ఆథరైజేషన్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఎల్ దగ్గర లోన్ తీసుకున్నాను, ఎల్ దగ్గర. ఇప్పుడు ఏం చెప్తుందంటే, బాబు నువ్వు పార్ట్నర్ కాదు మామూలుగా అయితే, యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రిప్రజెంటింగ్ అదర్ హెచ్యుఎఫ్. బట్ నేను నీ దగ్గర లోన్ తీసుకున్నాను, ఈ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్కి సెక్షన్ 40B నాట్ అప్లికబుల్. అర్థమైందా ఏం చెప్పాడు? సో ఎవరైనా ఒక పార్ట్నర్ కానీ వేరే హెచ్యుఎఫ్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఇన్ రిప్రజెంటేటివ్ కెపాసిటీలో పార్ట్నర్గా ఉన్నట్లయితే వాడికి మనం పర్సనల్గా లోన్ తీసుకొని పే చేసేటప్పుడు పర్సనల్గా ఈ సెక్షన్ అప్లై కాదు. వీ కెన్ అలౌ యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బిట్వీన్ దోస్ 2 పార్టీస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏదైపోయిందమ్మా, రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఉన్నప్పుడు వాడికి మనం పర్సనల్ కెపాసిటీలో ఇంట్రెస్ట్ పే చేస్తే ఇది అప్లై కాదు. నెక్స్ట్ సెకండ్ అమ్మా, అక్కడ ఇచ్చారమ్మా చూసుకోండి ఏమైనా మీరు. సెకండ్ ఇప్పుడు కే ఎవరమ్మా, నేనే. కే రిప్రజెంటింగ్ ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ. ఇప్పుడు ఏం చేశాను, మా పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది లోన్ టేకెన్ ఫ్రమ్ వైఫ్ ఆఫ్ కే, మా వైఫ్ నుంచి. ఏమో ఇంకా పెళ్ళి అవ్వలేదు, అయిన తర్వాత లోన్ ఫ్రమ్ కే. ఒకవేళ లోన్ తీసుకున్నారు మా వైఫ్ దగ్గర నుంచి. ఇప్పుడు చెప్పండి, దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు మై వైఫ్.
దెన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఓన్లీ సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ రెండు సపరేట్ రూల్స్. దీని క్రక్స్ చెప్పనా? దీని క్రక్స్ చెప్తాను చూడండి. పార్ట్నర్ అనేవాడు పర్సనల్ కెపాసిటీలో రిప్రజెంట్ చేయాలి అండ్ ఇంట్రెస్ట్ కూడా వాడికి పర్సనల్ కెపాసిటీలో పే చేయాలి. పార్ట్నర్ అనేవాడు పర్సనల్ కెపాసిటీలో రిప్రజెంట్ చేయాలి, ఇంట్రెస్ట్ కూడా వాడికే పే చేయాలి మనం. అప్పుడు 40B అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా వాడు పర్సనల్ కెపాసిటీ రిప్రజెంట్ చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ పేయింగ్ టు హిజ్ వైఫ్, నాట్ అప్లికబుల్. వాడు రిప్రజెంట్ చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ పేయింగ్ టు హిజ్ పర్సనల్ కెపాసిటీ, నాట్ అప్లికబుల్. కరెక్ట్స్ ఏం చెప్పండి? పార్ట్నర్షిప్లో వాడు పర్సనల్ కెపాసిటీలో పార్ట్నర్ అయి ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా వాడి పర్సనల్కే పే చేయాలి మనం, నాట్ టు అదర్స్ ఆర్ నాట్ టు రిప్రజెంటింగ్ కెపాసిటీ. రైట్? 12% చూస్తాం. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ విల్ కమ్ టు రెమ్యునరేషన్. అయిపోయిందా? క్లియర్? ఇప్పుడు ఏంటి మనకి ఇంకా రెమ్యునరేషన్, బోనస్, కమిషన్, శాలరీ అంటున్నారమ్మా. ఏం చేశారు చెప్పండి? ఎగ్జామ్ క్వశ్చన్లో మీకు వచ్చే అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటుందో చూసి దాన్ని చేసేద్దాం మనం. వాడు ఏం చెప్తారు ఎగ్జామ్లో? ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 16%. ఏం చేసాం మనం? ఈ 16లో 12% అలౌ చేసాము, 4% యాడ్ బ్యాక్ చేసాం. నెక్స్ట్ ఏమంటాడు? రెమ్యునరేషన్ పెయిడ్ అని ఇస్తాడు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ అంతా ఇచ్చాడు 2 lakhs అని రెమ్యునరేషన్ పెయిడ్ ఇచ్చాడు. మీరు ఏం చేస్తారు? స్ట్రైట్ అవే ఫస్ట్ దీన్ని యాడ్ బ్యాక్ చేసాడు మొత్తం. స్ట్రైట్ అవే యాడ్ బ్యాక్ టు ప్రాఫిట్స్. ఎందుకంటే రెమ్యునరేషన్లో కంప్లీట్ యాడ్ బ్యాక్ చేసేయండి. ఇంట్రెస్ట్ అనుకోండి 12% ఎలా అన్నాం, 12 ఉంచండి, 4 యాడ్ చేసేయండి. ఇప్పుడు రెమ్యునరేషన్ చేసాం మనం, మొత్తం యాడ్ బ్యాక్ చేసేసాం. మొత్తం యాడ్ బ్యాక్ చేసిన తర్వాత ఆ వచ్చే ప్రాఫిట్స్ని ఏమంటాం? బుక్ ప్రాఫిట్స్ అంటాం. సో ఇక్కడ మనం రెమ్యునరేషన్ కనుక్కోవడానికి ఆన్ ప్రాఫిట్స్ మీద కనుక్కోమంటాడు మనల్ని. రెమ్యునరేషన్ కనుక్కోవడానికి వీ హ్యావ్ టు కంప్లీట్ ప్రాఫిట్స్ అమ్మ. సింపుల్. ఏముంది ప్రాఫిట్స్ అంటే చెప్పండి? మీ క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చాడా? మీ క్వశ్చన్లో ప్రాఫిట్స్ ఇచ్చాడా? ఇప్పుడు దాకా ఏం చేసింది చెప్పండి మనం? ఇప్పుడు దాకా మనం పైన సెక్షన్ 30 నుంచి రెంట్స్, రేట్స్, తర్వాత డిప్రిసియేషను, తర్వాత మళ్ళీ సెక్షన్ 35, సెక్షన్ 36, 37 ఏం చేసాం? మొత్తం యాడ్ చేసాం, లెస్ చేసాం, యాడ్ చేసాం, లెస్ చేసాం. మనకి ఎంతో ప్రాఫిట్ వచ్చింది మనకి ఇక్కడ. అంటే ఏంటి? 40Bకి ముందు, 40Bకి ముందు మనకి ఎంతో ప్రాఫిట్ వచ్చింది, కరెక్ట్ ప్రాఫిట్. అవునా? ఈ ప్రాఫిట్స్కి ముందు ఎంతైతే ఉందో తీసుకొని ఇప్పుడు ఏం చేసాం చెప్పండి? ఇక్కడ ఇంకా యాడ్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4% యాడ్ బ్యాక్ చేసాం. అవునా? నెక్స్ట్ యాడ్ రెమ్యునరేషన్ ఆల్రెడీ డెబిటెడ్ యాడ్ బ్యాక్ చేసాం. లెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ మాత్రమే అలౌ చేస్తారమ్మా. ఇది కీ పాయింట్ అమ్మ. ఇక్కడ మీకు చూసారా ఏం చేసాము? ప్రాఫిట్స్ యాడ్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఓవర్ 12%. తర్వాత యాడ్ రెమ్యునరేషన్ అనేది డెబిటెడ్. రెమ్యునరేషన్ డెబిట్ చేసాం కదా, దాన్ని యాడ్ బ్యాక్ చేసేసాం. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ విల్ బి అలౌడ్. దేనికోసం? ఓన్లీ ఫర్ బుక్ ప్రాఫిట్ కోసమే. ఓన్లీ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ విల్ బి అలౌడ్. అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఎనీ బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ ఉంటే అవి అలౌ చెయ్యరు. మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాసెస్ అనేవి బుక్ ప్రాఫిట్స్ కనుక్కుంటున్నప్పుడు డిడక్ట్ చేయకూడదు. ఓన్లీ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, ఎక్సెస్ ఇంట్రెస్ట్, రెమ్యునరేషన్ ఆల్రెడీ డెబిటెడ్ కూడా తీసుకుంటాం. చెప్పండి ఎలా కనుక్కుంటాం? సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్స్ గివెన్ ప్లస్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఓవర్ 12% ప్లస్ రెమ్యునరేషన్ ఆల్రెడీ డెబిటెడ్ యాడ్ చేస్తున్నాం మైనస్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. ఏంటిది? దిస్ ఈజ్ అవర్ బుక్ ప్రాఫిట్స్. అది. సో రెమ్యునరేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంప్యూట్ బుక్ ప్రాఫిట్స్. ఓకేనా? ఇప్పుడు బుక్ ప్రాఫిట్స్ కనుక్కున్న తర్వాత నౌ విల్ కంప్యూట్ లిమిట్స్. చూడండి ఇచ్చే లిమిట్స్ అప్ టు 3 lakhs. చూద్దామా? ఇప్పుడు మనం బుక్ ప్రాఫిట్స్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం విల్ కంప్యూట్ సమ్ లిమిట్స్. ఎలా చెప్పడం? అది
ఫస్ట్ 3 lakhs మీద ఎంత, తర్వాత ఏమో బ్యాలెన్స్ ఎంత, ఫస్ట్ 3 lakhs మీద ఎంత పర్సెంటేజ్ చెప్పారు చూడండి ఇక్కడ 1,50,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్. తీసుకోండి బుక్ ఒకసారి ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ చూడండి ఆన్ ఫస్ట్ 3 lakhs 1,50,000 ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. రైట్. బ్యాలెన్స్ మీద 60% ఆఫ్ బుక్ ప్రాఫిట్స్. ఈ రెండు యాడ్ బ్యాక్ చేసుకుంటాం మనం ఏమో, అవి రెండు మనం యాడ్ బ్యాక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 5 lakhs వచ్చింది, ఇక్కడ మనకి 5 lakhs వచ్చింది. క్వశ్చన్లో మనకి ఎంత డెబిట్ చేశాడు, 4 lakh డెబిట్ చేశాడు అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh డెబిట్ చేశాడు అలౌడ్. క్వశ్చన్లో మనవాడు 7 lakh డెబిట్ చేశాడు. ఇప్పుడేంటి పరిస్థితి, సో 7లో ఏమో 5 lakhs అలౌ చేస్తాము, ఆల్రెడీ ఇందాక 2 lakh యాడ్ బ్యాక్ చేసేసాం. సో మనకి ఓన్లీ 5 lakhs విల్ బి అలౌడ్. చాలా ఇంపార్టెంట్ మీ సెక్షన్, చాలా ఈజీ కూడా. బట్ చాలామంది దీన్ని ఏదో మగప్ చేసేసి కదా ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసుకోండి, మధ్యవర్తి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఓకేనా, ఈ సెక్షన్ మనకు చాలా ఈజీ. చెప్పండి ఒకసారి నాకు, ఇంట్రెస్ట్ అయినా రెమ్యునరేషన్ అయినా పార్ట్నర్షిప్ డీడ్ ఆథరైజ్ చేయాలి, లేదంటే మొత్తం డిసలౌడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్కి వచ్చాం. ఇంట్రెస్ట్ దేని మీద పే చేస్తాం, ఎదుగోండి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లోన్ అకౌంట్. ఓన్లీ అప్ టు 12% విల్ బి అలౌడ్. ఎక్సెస్ యాడ్ బ్యాక్ చేస్తాము. 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పార్ట్నర్ రిప్రజెంటింగ్ హిజ్ హెచ్యుఎఫ్ వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు హిస్ పర్సనల్ కెపాసిటీ అలౌడ్. సెకండ్, ఒక పార్ట్నర్ రిప్రజెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇంట్రెస్ట్ పేయింగ్ టు హిజ్ వైఫ్ అలౌడ్, నో రూల్స్. ఏమన్నా నెక్స్ట్ రెమ్యునరేషన్కి వస్తే ఏమో, రెమ్యునరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంప్యూట్ బుక్ ప్రాఫిట్. ఎలా వస్తే చెప్పండి, ప్రాఫిట్స్ ప్లస్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఓవర్ 12%, యాడ్ రెమ్యునరేషన్ డెబిటెడ్ మైనస్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఓన్లీ. నో లాసెస్ విల్ బి అలౌడ్. అంతే కదమ్మా, లాసెస్ అనేవి మనకి ఇక్కడ అలౌ చెయ్యరు, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ రాసుకోండి కింద, క్యారీ ఫార్వర్డ్ లేదా బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉంటే అలౌ చేయరు అవి. అయిపోయిందా, నువ్వు కనుక్కున్నటువంటి ప్రాఫిట్స్ మీద ఫస్ట్ 3 lakhsకి 1,50,000 ఆర్ 90% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. తర్వాత బ్యాలెన్స్కి వీ అలౌ 60% ప్రాఫిట్స్. అమౌంట్ కనుక్కున్నామా, ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ, ఇంకా 5 lakhs ఉంది, నో ప్రాబ్లం. తక్కువ ఉంది, నో ప్రాబ్లం. ఎక్కువ ఉంటే ఎంతైతే ఎక్కువ ఉందో దట్ విల్ బి యాడెడ్ బ్యాక్. చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షను, ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఒక పార్ట్ ఇస్తాడు దీన్ని. ఎప్పుడన్నా కానీ మీకు టాక్సేషన్ ఆఫ్ ఫర్మ్ క్వశ్చన్ ఇస్తుంది అనుకోండి, కంపెనీకి ఇస్తే దీనికి రాదు. ఫస్ట్ క్వశ్చన్ అది రాదు ఇది, ఎందుకంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ బేసిక్గా టాక్సేషన్ ఆఫ్ కంపెనీ ఇస్తాడు మేజర్లీ. బట్ ఎప్పుడన్నా మీకు టాక్సేషన్ ఆఫ్ ఫర్మ్ ఇచ్చా అనుకోండి, అలాంటప్పుడు మీకు ఇది కావాలి. ఓకేనా, ఏఎంటీతో కల్పిస్తాడు అప్పుడప్పుడు, ఏఎంటీ తోటి టాక్సేషన్ ఆఫ్ ఫర్మ్ అను, అలాంటప్పుడు మనకు కావాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎంసీక్యూ కూడా రావచ్చు మీకు, ఇది రెమ్యునరేషన్ కనుక్కోవడానికి. ఓకేనా, చూడండి ఒకసారి. చూడండి అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోదాం, ఇవాళ ఫినిష్ చేద్దాం ఈ 40 సెక్షన్స్ అన్ని. నెక్స్ట్ సెక్షన్ 41 ఇంకా అయిపోతుందమ్మా, ఎంత 10 నిమిషాలే. ఇది ఒకటే కొంచెం ఇంపార్టెంట్, మిగతా చాలా ఈజీ. ఇంకా 40B అయిపోయిందా, నెక్స్ట్ 41కి వెళ్ళిపోదామా. 41 చూడండి, ఏదో డీమ్డ్ పీజీబీపీ ఇన్కమ్ అంట. 41 డీమ్డ్ పీజీబీపీ ఇన్కమ్ ఏమంటున్నాడు, రెమిషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ ఏదో ట్రేడ్ లైబిలిటీ అంటే చూడండి ఏంటది, సింపుల్ పాయింట్, రెమిషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ ట్రేడ్ లైబిలిటీ. సింపుల్గా ఇది కూడా బ్యాడ్ డెట్స్ లాంటిదే. ఏంటమ్మా చూడండి, ఇది సింపుల్గా ఏం లేదు. సెక్షన్ 41 డీమ్డ్ పీజీబీ ఇన్కమ్, అది కష్టపడమాకండి దానికి. పర్చేస్ ఎంట్రీ చెప్పండి నాకు, పర్చేస్ ఎంట్రీ, పర్చేజెస్ టు క్రెడిటర్స్ ఏమో 10,000 రూపీస్ పర్చేజ్ చేసాం మనం, డబుల్ ఎఫెక్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ ఏమైంది 10,000. ఎప్పుడు ఇది 2023-24 22-23 ఇది. అంటే ఏం చేసాం మనం,
ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ కనుక్కుంటున్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పర్చేజ్ అని చెప్పేసి 10,000 రూపీస్ డెబిట్ చేసాం. 10,000 రూపీస్ డెబిట్ చేసాం. మనకి ఎక్స్పెన్సెస్ అలౌ కూడా చేశారు. తర్వాత ఏమైనా మనకి ఈ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో క్రెడిటర్స్ వాళ్ళు ఏం చేశారు, మనకి వెయిట్ చేసేసారు. అరే బాబు, ఈ 10,000 నాకు నువ్వు పే చేసిన పని లేదు, లేదా 10,000లో 5,000 పే చేసిన పని లేదు. మీరు చూస్తుంటారు సిఏ ఇంటర్లో ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ చూస్తుంటారు. మీరు రికన్స్ట్రక్షన్ చాప్టర్ చూస్తుంటారు. క్రెడిటర్స్ హ్యాస్ బిన్ వెయివ్డ్ ఆఫ్, 50% ఆఫ్ ద డెట్స్ హ్యాస్ బిన్ వెయివ్డ్ ఆఫ్. అంటే ఏంటి, ఇప్పుడు ఏం చేశారు క్రెడిటర్స్, ఈ 10,000 మొత్తం వెయివ్ చేసి ఉండొచ్చు, లేదా 5,000 రూపీస్ మనకి వేవ్ ఆఫ్ చేశారు. అంటే ఏంటి, మనకి ఇన్కమే కదా, మనకి సేవ్ అయింది కదా. నువ్వు లాస్ట్ ఇయర్లో 10,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ బుక్ చేసుకున్నావు, నేను మీకు అలౌ కూడా చేసాం. ఇప్పుడు ఏమైంది, ఈ 10,000 నువ్వు వాడికి పే చేయాల్సిన పని లేదంట. మరి నువ్వు పే చేయాల్సిన పని లేనప్పుడు నువ్వు ప్రీవియస్గా బుక్ చేసుకున్న ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఏమవుతాయి, ఇన్కమ్ అవుతాయి. 2023-24 ఇక్కడ ఏం చేస్తాం మనం, బై సెసేషన్ ఆఫ్ లయబిలిటీ లేదా వేవ్ ఆఫ్ క్రెడిటర్స్ 5,000 ఆర్ 10,000 అది చెప్పింది. ఇది ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదే మీనింగ్. ఇక్కడ నువ్వు పర్చేస్ క్లెయిమ్ చేసావు, ఇప్పుడు ఇంకా నువ్వు డబ్బులు పే చేయాల్సిన పని లేదు అంటున్నాడు. ఏం చేస్తాం, సింప్లీ రివర్స్. ఇక్కడ ఎక్స్పెన్స్ కాబట్టి ఇక్కడ ఇన్కమ్, అదే చెప్తుందమ్మా. దానికి మళ్ళీ ఇదంతా చదవమాకండి, సొల్లు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రావాలంటే అకౌంట్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీలో చాలామంది తెలియని విషయం ఏంటంటే, బయట పాపం ఎవరెవరో డీటెయిల్ చెప్తున్నారు ఫ్యాకల్టీస్, వాళ్ళకి ఒక ముక్క అకౌంట్స్ రాదు. డీటీ ఈజ్ నథింగ్ బట్ అకౌంట్స్ తర్వాత స్టెప్. ఇది నువ్వు డీటీలో ఒక పీజీబీపీ అయినా ట్రస్ట్ అయినా ఏం చేయాలన్నా సరే నీకు అకౌంటింగ్ ఎంట్రీస్ పాస్ చేసుకో. నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకసారి విజువలైజ్ చేసుకో. ఇఫ్ యూ గో త్రూ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ ఈజీ. ఓకేనా. ఎందుకు మన క్లాసెస్ సింపుల్గా ఉంటాయంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అకౌంట్స్. ఓకేనా, అందుకే నాకు చాలా ఇష్టం ఇది. సో డీటీ నాకు సరదాగా ఉంటుంది. ఇక్కడ ఏం ఉండదు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది చెప్పండి అమ్మా, ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు చూడండి, ఈ ప్రొవిజన్ చదువుకోవడానికి మనకు 2 పద్ధతులు ఉంటాయి, 2 వేస్ ఉంటాయి అమ్మా. ఒకటేంటి, బుక్ తీసుకోవటం సెసేషన్ ఆఫ్ లయబిలిటీ. ఓకే, ఇది ఒక వే. ఏంటి, ఒక మోస్ట్ పద్ధతి, చదివి బట్టి వేయటం. సెకండ్ ఏంటి, సో మనకు చదవాల్సిన పనే లేదు. అరే ఏం చేసాం చెప్పు, ఎంట్రీస్. పర్చేస్ ఎంట్రీ రాసాం, ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెబిట్ చేసాం. అంటే ఏంటి, ఈ ఇయర్లో మనకి ఎక్స్పెన్సెస్ అలౌ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఈ అప్పు మనం తీర్చాల్సిన పని లేదంటున్నాడు. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ అలౌ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇన్కమ్ తీసుకుంటాం. అంటే ఏంటి, సింప్లీ క్రెడిట్ చేస్తాం. ఇదేంటి, ఇది స్మార్ట్ వే. ఇది ఎవరు చెప్పగలరు, అకౌంట్స్ ఫ్యాకల్టీ మాత్రం చెప్పగలదు. ఓకేనా, అది రైటా, అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎక్స్పెన్సెస్ అలౌడ్ ఆన్ యాక్చువల్ పేమెంట్ బేసిస్. అయిపోతుంది, చిన్న పాయింట్ అంతే. ఏమంటున్నాడు, మనం కొన్ని చూసాం, బోనస్ ఆర్ కమిషన్, ఇంట్రెస్ట్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లేదా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్స్ లేదా వెల్ఫేర్ స్కీమ్స్. అవన్నీ ఏం చెప్పడం మనకు, అది అరే బాబు నువ్వు పేయబుల్ అంటే ఒప్పుకోం మేము. నువ్వు పేయబుల్ అని చెప్పేసి నువ్వు క్లెయిమ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ కంపెనీ. నువ్వు మీ ఎంప్లాయీస్కి బోనస్ పే చేస్తానని చెప్పావు. ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు కంపెనీలో, చేయొచ్చుగా స్ట్రైక్. ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్నారు, ఏం చెప్పాం వాళ్ళకి, సరే మీకు నేను బోనస్ పే చేస్తాను పొండి అని ఊరికి ఒక ఫేక్ ప్రామిస్. లైక్ పొలిటీషియన్స్ ఏం చేసాం మనం, బోనస్ మీకు పే చేస్తాను వెళ్ళిపోండి అని చెప్పేసి మనం ఏం చేసాం, బోనస్ పే చేస్తామని చెప్పాం. ఇంటర్వ్యూ కూడా పాస్ చేసాం. ఏమని, బోనస్ పేయబుల్ టు ఎంప్లాయీస్. మా బోనస్ పేయబుల్ అని రాసాం మనం తెలివిగా. పేయబుల్ టు ఏమో ఎంప్లాయీస్ 10 lakhs. బోనస్ పేయబుల్ అని రాసి ఎంట్రీ కూడా పాస్ చేసాము. ఇంకేం చేసాము, దీన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నాం ఎక్స్పెన్సెస్గా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఏమో బోనస్ పేయబుల్ అని రాసాం 10 lakhs. ఏం చేసాం, తీసుకొచ్చి ఇక్కడ టు బోనస్ పేయబుల్ 10 lakhs. ఎక్స్పెన్స్ క్లెయిమ్ కూడా చేసాం ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, సరే
నేను నీకు అలౌ చేస్తాను లైక్ అదర్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం మనం 2 salaries payable, 2 electricity bill payable, లేదా 2 wages payable. వీటికి అడ్డం చెప్పాను నేను. వీటికి ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడ్డు చెప్పిందా? నో, అలౌడ్ ఆన్ అక్రూవల్ బేసిస్, ఎప్పట్లాగానే కదా. దీస్ ఆర్ అలౌడ్ ఆన్ అక్రూవల్ బేసిస్. మరి అవి నీకు అలౌ చేస్తున్నప్పుడు సార్ ఎందుకు సార్ దీన్ని మాత్రం మాకు అలౌ చేయట్లేదు మీరు? ఎందుకు సార్ మళ్ళీ 43B అని చెప్పేసి మీరు ఒక సెక్షన్ ఎందుకు తీసుకొచ్చారు? మీరే చెప్పారు యూ కెన్ ఫాలో మర్కండైల్ సిస్టమ్ ఆర్ అక్రూవల్ బేసిస్ అని. మీరే చెప్పారు అక్రూవల్ సిస్టమ్ ఫాలో అవ్వండి, రాసుకోమని. మేము హ్యాపీగా రాసుకున్నాం కదా. మళ్ళీ మాకేంటిది? మళ్ళీ మాకు ఎందుకు కొన్ని ఐటమ్స్ మీరు పే చేస్తే ఇస్తాం మేము, లేకపోతే ఇవ్వమంటున్నారు. ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ లోపు మీరు ఈ ఐటమ్స్ యాక్చువల్గా పే చేస్తేనే ఇస్తామంటున్నారు. ఎందుకు సార్? మరి మిగతా వాటికి ఎందుకు అనట్లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఓకేనా? సో చూడండి అమ్మా, సింపుల్ లాజిక్. ఈ సెక్షన్లో మనకి ఐ థింక్ దేర్ ఆర్ సమ్ 7 ఐటమ్స్. చూడండి అమ్మా, ఏమైనా ఐటమ్స్ రండి ఒకసారి. మీకు మీనింగ్ అర్థమైందా? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పేయబుల్ రాసుకుంటే అలౌ చెయ్యరు. నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పేయబుల్ రాస్తే అలౌ చేయరు. ఎప్పుడు అలౌ చేస్తారు? ఎప్పుడు ఏమో బోనస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని నువ్వు యాక్చువల్గా పే చేస్తేనే, అంటే నీ జేబులో నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ బయటికి వెళ్ళిపోతేనే ఇట్ విల్ బి అలౌడ్. చూద్దాం ఎందుకు లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ చూడండి లాజిక్ ఏంటో. ఏం చేశారు మన వాళ్ళు? బోనస్ పే చేస్తామని ప్రామిస్ చేశారు. పాప ఎంప్లాయీస్ నమ్మేశారు గుడ్డిగా. ఈడేం చేశాడు? ఎంట్రీ పాస్ చేసి ఎక్స్పెన్సెస్ కూడా క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఇంకా ఎంప్లాయీస్? అరే ప్రాఫిట్స్ లేవురా, ప్రాఫిట్స్ లేవు, ఒక 1 మంత్ అయ్యాక ఇస్తాను, లేదా ప్రాఫిట్స్ లేదు, అనుకున్నంత లాభాలు లేవు, తగ్గిస్తాను, లేదా నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. ఏం చేస్తాడు వీడు? హీ ప్లే గేమ్స్ విత్ ఎంప్లాయీస్. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఎప్పుడు కూడా ఏమో వేజెస్, బోనస్లు ఇలాంటి వాటితో గేమ్స్ ఆడినెవరు. సో ఎంప్లాయీస్ని దే హ్యావ్ టు ప్రొటెక్ట్. సో కాబట్టి నువ్వు ముందు పే చేయి ఎంప్లాయీస్కి, నువ్వు ముందు డబ్బులు తీ బయటికి. నువ్వు డబ్బులు పే చేస్తే నువ్వు ఎక్స్పెన్స్ అలౌ చేస్తాను నీకు. అర్థమైందా? అది లాజిక్. తర్వాత చూడమ్మా, ఎనీ ట్యాక్స్ డ్యూటీ సెస్. సేమ్, నువ్వు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. నువ్వు గవర్నమెంట్తో గేమ్స్ ఆడితే ఎలాగా? యూ షుడ్ నాట్ ప్లే గేమ్స్ విత్ గవర్నమెంట్. ట్యాక్స్ పేయబుల్ కాదు, ముందు ట్యాక్స్ పే చేయి, అప్పుడు క్లెయిమ్ చేసుకో డిడక్షన్స్. తర్వాత అమ్మా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చూసాం ఇందాక మనం. అది సేమ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. నువ్వేం చెప్తున్నావు? నేను పీపీఎఫ్లో కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్తున్నావు. ఎవరు తెలుసు? నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తా అని చెప్పావు, ఎవరు తెలుసు? చేయట్లేదేమో, నువ్వు పర్సనల్గా వాడుకుంటున్నావు బిజినెస్లో. అవి ఎవరికి తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, క్రాస్ చెక్ లేదు, అసలు మనం చెక్ చేయట్లా వాడు నిజంగా పేడా కాదనేది. వాడు ఏం చెప్పాడమ్మా? అక్రూవల్ ఎంట్రీస్ పాస్ చేసుకుంటున్నాడు, ఫేక్ బుక్ ఎంట్రీస్ పాస్ చేసుకుంటున్నాడు. ఆఫ్టర్ 10 years చూస్తే అసలు పిఎఫ్లో డబ్బులు లేవు, ఎంప్లాయీ రిటైర్మెంట్ టైంలో డబ్బులు లేవు. ఎందుకని? వీడు ఊరికి బుక్ ఎంట్రీస్ పాస్ చేస్తున్నాడు, అసలు నిజంగా డబ్బులు బయట డిపాజిట్ చేయట్లేదు, వీడు మొత్తం వాడేసుకున్నాడు డబ్బులన్నీ. మరి ఎంప్లాయీ పరిస్థితి ఏంటప్పుడు? రిటైర్మెంట్లో ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడు, పిఎఫ్లో డబ్బులు లేవు, ఈయన జైలు వేస్తాను తీసుకెళ్ళి. వాడికి ఏం విషయం ఉంది పాపం? ఇప్పుడు ఎంప్లాయీని పనిష్ చేస్తాం, బట్ ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? వాడు పిల్లలు ఎలా బతుకుతారు అప్పుడు? ఆలోచించండి. ప్రతి దానికి లాజిక్ ఉంది. ఎందుకు పెట్టారంటే ప్రతి టు ప్రొటెక్ట్ ఎంప్లాయీస్, బ్యాంక్స్, గవర్నమెంట్ వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి ఈ సెక్షన్ వచ్చింది. తర్వాత చూడండి బోనస్ కమిషన్, సేమ్ లాజిక్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ టు షెడ్యూల్డ్ బ్యాంక్, సేమ్ మళ్ళీ ఇంట్రెస్ట్. మన విజయమాల్య లాంటి దేవుడి తర్వాత విజయమాల్య, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళ తర్వాత చాలా స్ట్రిక్ట్ చేశారు. నువ్వేం చేస్తున్నావమ్మా? బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటున్నావు, ఇంట్రెస్ట్ ఏమో ల్యాక్స్లో ఉంటుంది లోన్లో, బికాస్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? లోనే 7,000 కోట్లు, మరి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఇంకా ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది ఎక్కువ. ఇలా ఏం చేస్తున్నారు? ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పేయబుల్ అని చెప్పేసి డెబిట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ పేయబుల్ అని చెప్పేసి డెబిట్ చేసేసి ఎక్స్పెన్సెస్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ పేయబుల్ రాస్తున్నారు ఇక్కడ, బట్ చూస్తే బ్యాంకులకి ఇంట్రెస్ట్ రావట్లా. చూస్తే బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఎన్పి ఏం చేస్తారు మన వాళ్ళు? లోన్ తీసుకొని ఎక్కువ వెళ్ళిపోతున్నారమ్మా. ఇంట్రెస్ట్ రావట్లేదు, ప్రిన్సిపల్ రావట్లేదు, ఏమైపోతుందమ్మా? ఎన్పిఏ పెరిగిపోతుంది. సో కాబట్టి దీన్ని రెడ్యూస్ చేయడానికి, అరే బాబు
మీరు కానీ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ నిజంగా పే చేస్తే మాత్రమే, యాక్చువల్గా ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు మాత్రమే నీకు మేము అలౌ చేస్తాము. ఎందుకని? టు సేఫ్ గార్డ్ బ్యాంక్స్. సో ఇంట్రెస్ట్ పేయబుల్ నాట్ అలౌడ్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఓన్లీ అలౌడ్. తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్, సేమ్ ఎంప్లాయీస్ ప్రొటెక్ట్ చేయడానికి. అమౌంట్ పేయబుల్ టు రైల్వేస్ ఫర్ యూజ్ ఆఫ్ రైల్వే అసెట్స్. చాలా కంపెనీస్ కన్నా రైల్వే స్టేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు రైల్వేస్, వాళ్ళ ఫ్యాక్టరీలోకి రైళ్ళు, వాళ్ళ ఫ్యాక్టరీస్లోకి ఒక ట్రాక్ వేస్తారమ్మా. ఎందుకని? అక్కడి నుంచి అదంతా వేరే కంట్రీస్కి కానివ్వండి, వేరే స్టేట్స్కి తీసుకెళ్ళాలి కదా, అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రైల్వేస్ ఏం చేస్తారు, వాళ్ళ ప్రిమిసెస్లోకే రైల్వే ట్రాక్ వేస్తారు, ట్రైన్ అక్కడికి వెళ్తుంది, అక్కడే లోడ్ అవుతుంది, అన్లోడ్ అవుతుంది. మరి అలా నువ్వు రైల్వే ప్రిమిసెస్ వాడుకొని, గవర్నమెంట్ కదా రైల్వేస్ అంటే, సో రైల్వేస్ నువ్వు వాడుకొని డబ్బులు మళ్ళీ పేయబుల్ అంటే నో, యూ హ్యావ్ టు పే, దెన్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ విల్ బి అలౌడ్. దీని మీనింగ్ ఏం చెప్పండి అమ్మా? 43B మీనింగ్ ఏంటంటే ఇక్కడ పేయబుల్స్ అక్రూవల్ సిస్టంలో ఎక్స్పెన్సెస్ అలౌ చేయడు, ఓన్లీ ఆన్ క్యాష్ బేసిస్, దట్ టు అప్ టు డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపు నువ్వు పే చేసావంటే దీస్ ఎక్స్పెన్సెస్ విల్ బి అలౌడ్. ఒకవేళ నువ్వు ఈ ఇయర్లో పే చేయలేదు, నువ్వు నెక్స్ట్ ఇయర్ పే చేసావు, ఓకే నో ప్రాబ్లం, ఈ ఇయర్లో పే చేసావు కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్సెస్ని ఈ ఇయర్లో మేము అలౌ చేస్తాము. ఓకేనా? ఎగ్జామ్లో పాయింట్ వస్తుంది, ఏమొస్తుంది పాయింట్? ప్రీవియస్ ఇయర్లో వీడు పే చేయలేదు కాబట్టి డిజలవ్ చేశారు, వాడు ఈ బోనస్ ఈ ఇయర్లో పే చేస్తున్నాడు అంటే ఏం చేస్తాం మనం? అప్పుడు ఈ ఇయర్లో మనం అది అలౌ చేస్తాము. ఇది ఎక్కడ ఉంటుంది? మీకు ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఓకేనా? రైట్. తర్వాత చూడమ్మా, అమౌంట్ పేయబుల్ టు మైక్రో ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. నువ్వు ఏమో పాపం ఏం చేస్తున్నారు, చాలామంది వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నారు గూడ్స్, ఎంఎస్ఎంఈ దగ్గర గూడ్స్ పర్చేజ్ చేసేసి వాళ్ళకి ఆన్ టైం పే చేయట్లేదు పాపం. ఎంఎస్ఎంఈ దగ్గర ఏమో గూడ్స్ పర్చేజ్ చేసేసి వాళ్ళకి ఆన్ టైం పే చేయట్లేదు మనం. మరి పాపం వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? వాళ్ళకి ఆన్ టైం పే చేయకపోతే మళ్ళీ వాళ్ళకి రొటేషన్ అవ్వదు కదా పాపం, వాళ్ళే చిన్నోళ్ళు, నువ్వు వాళ్ళు మోసం చేస్తే ఎలాగా? సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఎంఎస్ఎంఈ కంపెనీస్, అగైన్ ఇది కొత్త అమెండ్మెంట్, ప్రీవియస్గా లేదు ఇది అమెండ్మెంట్, ఇది అంటే రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్, ప్రీవియస్గా లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. ఏమని? అరే బాబు నువ్వు ఎంఎస్ఎంఈస్కి పే చేస్తున్నావంటే వాళ్ళు మోసం చేయకు, చెప్పిన డేట్లో పే చేయి, లేదంటే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అయిపోతుంది అక్కడ. సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ దిస్ న్యూ సెక్షన్ హ్యాస్ బిన్ ఇన్సర్టెడ్ అమ్మ. చూడండి ఇంకా ఏమిస్తున్నాడు? అమౌంట్ పేయబుల్ బై ఎస్ఎస్సి టు ఎంఎస్ఎంఈ యాక్ట్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఆన్ పేమెంట్. ఓకేనా? సేమ్ అమ్మ, చదువుకోండి, అక్కడ ఏం లేదు. మీరు కానీ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్కమ్ లోపు కానీ పే చేశారంటే దట్ విల్ బి అలౌడ్ ఇన్ దట్ ఇయర్. అలా కాకుండా మీరు నెక్స్ట్ ఇయర్ పే చేస్తే దట్ విల్ బి అలౌడ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఓన్లీ. ఓకేనా? రైట్. తర్వాత చూడమ్మా, అదర్ పాయింట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఏమో పాయింట్ నెంబర్ 3 స్టార్ మార్క్ వేసుకోండి. పాయింట్ నెంబర్ 3 స్టార్ మార్క్ వేసుకోండి, ఇంపార్టెంట్. మిగతా అన్ని చదువుకొని అర్థమైపోతాయి. పాయింట్ నెంబర్ 3 చూడండి, ఇంట్రెస్ట్ కన్వర్టెడ్ ఇంటూ లోన్, borrowings or debentures, then such conversion cannot be treated as payment. However, when such installments of such converted interest is paid, deduction is allowed. ఏంటమ్మది? సింపుల్ పాయింట్. యాక్చువల్గా మీరు ఒక బ్యాంక్కి మీరు 10 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి. మీరు 10 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి. మీరేం చేశారు? బ్యాంక్తో మాట్లాడుకొని, సార్ ఇంట్రెస్ట్ నేను పే చేయలేకపోతున్నాను సార్, ఈ ఇంట్రెస్ట్ని కూడా కొత్త లోన్గా మార్చేయండి, మళ్ళీ ఇంట్రెస్ట్ని కూడా మళ్ళీ కొత్త లోన్గా మార్చేయమని చెప్పి ఏం చేసామో చెప్పండి? ఇంట్రెస్ట్ పేయబుల్ టు లోన్ 10 lakhs అని ఏం చేసాము? దీన్ని కూడా మళ్ళీ లోన్గా మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి నేను 10 lakhs పే చేయలేకపోతున్నానమ్మా. చూడండి ఇప్పుడు ఏం చేశాను నేను? సార్ నేను ఒకేసారి 10 lakhs పే చేయలేను సార్, ఈ 10 lakhs నేను ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ ఒక ఇన్స్టాల్మెంట్ లెక్కన 2,50,000 పర్ క్వార్టర్ పే చేస్తానని చెప్పేసి బ్యాంక్తో నువ్వు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యావు. సో ఏం చేసాం మనం? ఈ ఇంట్రెస్ట్ పేయబుల్ని లోన్గా కన్వర్ట్ చేసాం. ఇంట్రెస్ట్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు లోన్ అకౌంట్.
ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఇంట్రెస్ట్ పేయబుల్ని లోన్గా కన్వర్ట్ చేసినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ యూ హ్యాడ్ పెయిడ్ ద ఇంట్రెస్ట్. అది మేము యాక్చువల్ పేమెంట్గా తీసుకోము. అంటే ఏమంటారు చెప్పండి లాజిక్ ఇక్కడ. సరే నా బ్యాలెన్స్ షీట్ సార్, నా బ్యాలెన్స్ షీట్లో ఇంట్రెస్ట్ పేయబుల్ ఉంది ఇందాక, ఇప్పుడు ఇంట్రెస్ట్ పేయబుల్ లేదు కదా, నాకు అలౌ చేయమంటాడు. బట్ ఏమైంది చెప్పండి, ఇంట్రెస్ట్ పేయబుల్ కాస్త ఏమైందమ్మ కింద లోన్ అయింది. ఎక్కడికి పోయింది మరి, తగ్గలేదు కదా డబ్బులు ఏం బయటికి. ఇంట్రెస్ట్ పేయబుల్ కాస్త లోన్ అయింది. సో కాబట్టి కన్వర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు లోన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇప్పుడు ఏమైనా చెప్పండి, ఏమో ఫస్ట్ క్వార్టర్లో మనం ఎంత పే చేసాము, 2,50,000 లోన్ పే చేసాం. అప్పుడు ఏమైనా చెప్పండి ఎంట్రీ, ఏమో లోన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, నేను 2,50,000 పే చేశాను. అంటే ఏమైనా చెప్పండి, లోన్లో నుంచి నిజంగా ఇప్పుడు యాక్చువల్గానే 2,50,000 క్యాష్ బయటకు వెళ్ళిపోయింది. 2,50,000 క్యాష్ బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి మరి, క్యాష్ బయటకు వెళ్ళిపోయింది కదా, ఎప్పుడైతే క్యాష్ బయటకు వెళ్ళిందో నౌ దిస్ 2,50,000 విల్ బి అలౌడ్. ఎంత 10 lakhs కదా, ఎంత 2,50,000. రిమైనింగ్ ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్లో 2,50,000, లేదా నెక్స్ట్ ఇయర్ 2,50,000, నెక్స్ట్ ఇయర్ 2,50,000, లాస్ట్ మంత్ 2,50,000. మీనింగ్ అర్థమైందా? ఏంటి మీనింగ్? ఈ రెండు ఎంట్రీలు రాసుకోండి. ఇంట్రెస్ట్ పేయబుల్ టు లోన్ కన్వర్ట్ చేసాం, బ్యాలెన్స్ షీట్లో క్యాష్ బయటకు వెళ్ళిపోయిందా, బ్యాలెన్స్ షీట్లో క్యాష్ బయటకు వెళ్ళిందా, నో, సో నాట్ అలౌడ్. మనకేంటి 43Bలో క్యాష్ బయటకు వెళ్ళాలి, క్యాష్ బయటకు వెళ్ళాలి. కన్వర్ట్ చేస్తే క్యాష్ బయటకు వెళ్తుందా, నో. ఇప్పుడు ఏం చేసావు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసావు, లోన్ టు క్యాష్, డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి కదా, ఎప్పుడైతే క్యాష్ బయటకు వెళ్ళిందో, ఎంతైతే బయటకు వెళ్ళిందో దట్ విల్ బి అలౌడ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇది మీకు ఇస్తాడు ఎగ్జామ్ చాలాసార్లు, ఈ లోన్ పాయింట్ ఇచ్చాడు చాలాసార్లు. ఓకేనా, రైట్ అమ్మా. బట్టి ఏమాకండి, ఇవన్నీ ఎంప్లాయీకి సంబంధించినవి, లేదంటే బ్యాంక్స్కి సంబంధించినవి, లేదా రైల్వే స్టేషన్కి సంబంధించినవి, లేదంటే ఎంఎస్ఎంఈకి సంబంధించినవి. బాబు ఇక్కడ ఇంకా చెప్పనా, కరెక్ట్ చెప్పనా, నెట్ నీ బ్యాలెన్స్ షీట్లో నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గినప్పుడు మాత్రమే, నీ బ్యాలెన్స్ షీట్లో నుంచి బ్యాంక్ అకౌంట్ తగ్గినప్పుడు మాత్రమే మేము అలా చేస్తాం. అది ఎప్పటిలోపు తగ్గాలి, అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ ROI తగ్గాలి. నువ్వు ఎప్పుడు పే చేస్తుంటే ఎప్పుడు మరి, నీకు ఈ ఇయర్లో డిడక్షన్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు ఈ ఇయర్ యొక్క ROI లోపు నువ్వు డబ్బులు తగ్గించాలి, అప్పుడే నీకు ఎలా చేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అమ్మా, చూడండి ఒకసారి. ఇంకో 2 సెక్షన్లు చూద్దాము, క్లోజ్ చేద్దాం క్లాసు. ఇంకా మనం 43CA 43CB ఈ క్లోజ్ చేస్తే మనకి ఇంకా మిగతా అన్ని కూడా స్పెసిఫిక్ సెక్షన్స్ మనకు అయిపోద్ది ఇంకా. ఓకేనా, 43CA 43CB మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్. ఎగ్జామ్లో చాలాసార్లు ఇస్తాడు కూడా మళ్ళీ, లేదంటే MCQ అయినా వస్తాం ఈ రెండు. 43CA 43CB. ఇప్పుడు ఏం చూసాం మనం, 43B చూసామా, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవన్నీ. నేను చెప్పిన సీక్వెన్స్ చదువుకోండి, గుర్తుంటాయి, మొత్తం మగప్ చేయమాకండి, పోతారు. నెక్స్ట్ చూడండి ఏంటో, 43CA. ఇప్పుడు ఏం చూసాం మనం, 43B చూసాం కదా. 43CA అమ్మ చూడండి, చిన్న పాయింట్. సేల్ కన్సిడరేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇఫ్ హెల్డ్ యాజ్ స్టాక్ అండ్ ట్రేడ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికి అప్లికబుల్ అవుతున్నాం పైన రాసుకోండి. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బిల్డర్స్, మై హోమ్స్ లేదా DLF లాంటి వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బిల్డర్స్ అమ్మ, ఎవరైతే ఫ్లాట్స్ ఉంటారు కదమ్మా, ఫ్లాట్స్ కట్టి లేదా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఏం చెప్పండి, స్టాక్ వాళ్ళకి ల్యాండ్ అవ్వచ్చు లేదా బిల్డింగ్స్ అవ్వచ్చు. ఏంటి వీళ్ళకి, మనకేమో ఎసెట్, ఇది వీళ్ళకేంటిది, వీళ్ళకి ఇది బ్యాలెన్స్ షీట్లో ఎసెట్స్ కాదు, ఇది స్టాక్ అండ్ ట్రేడ్ వీళ్ళకి. ఫస్ట్ పాయింట్ ఎవరికి ఇది, ఏమో బిల్డర్స్ కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కావచ్చు, వాళ్ళకి సెక్షన్ అప్లై అవుతుంది. సో ఒకవేళ ఇఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ హెల్డ్ యాజ్ స్టాక్ అండ్ ట్రేడ్, మరి వాళ్ళ స్టాకే కదా, దే ఆర్ సెల్లింగ్ ల్యాండ్, దే ఆర్ సెల్లింగ్ బిల్డింగ్స్ లైక్ అదర్స్, లైక్ దే ఆర్ సెల్లింగ్ మార్కర్స్,
ఎవడు ఫ్యాన్సీ షాప్ వాడు, వీడు అమ్ముతున్నాడు, వీడు ల్యాండ్ అమ్ముతున్నాడు లేదా బిల్డింగ్స్ అమ్ముతున్నాడు. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇక్కడ అర్థమైంది ఫస్ట్ ఎవరికి అప్లై అవుతుందో. ఓకే సార్, గొడవ ఏంటి ఇప్పుడంటే ఏదైనా మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఏంటి మన వాళ్ళు ఆల్వేస్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెనిఫిట్ బై చీటింగ్ డిపార్ట్మెంట్. అంతేనా? ఏం చేస్తారు చెప్పండి? అరే బాబు సేల్ ప్రైస్ ఆల్వేస్ ఏం చేస్తారు మన వాళ్ళు? తక్కువ చూపిస్తారు బుక్స్లో, వైట్ మనీ తక్కువ తీసుకుంటారు. వైట్ మనీ దే విల్ టేక్ లెస్, ఆల్వేస్ దే టేక్ బ్లాక్ మనీ. సో ఊరికనే ఈ బ్లాక్ మనీని ప్రివెంట్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ చేసిన కొత్త సెక్షన్ ఇది. ఏం చెప్తున్నా చూడమ్మా, సేల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ సేల్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. నువ్వు ఎంత కమ్మావు అనేది మాకు అనవసరం. ప్రతి ల్యాండ్కి ఆ కన్సర్న్ ఏరియాలో ఏమో గవర్నమెంట్ కొంత వాల్యూ ఫిక్స్ చేస్తుంది. ప్రతి బిల్డింగ్కి ఆ ఏరియాలో గవర్నమెంట్ కొంత రేట్ ఫిక్స్ చేస్తుంది. ఏముంటుంది దాన్ని? స్టాంప్ డ్యూటీ వాల్యూ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇది మనకి క్యాపిటల్ గెయిన్స్లో కూడా వస్తుంది మనకి సెక్షన్. ఏం చెప్తున్నాడమ్మా? సో సేల్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ ఆఫ్ సేల్ ప్రైస్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. సింపుల్ పాయింట్ అమ్మంతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs అని చెప్తున్నాను, స్టాంప్ డ్యూటీ వాల్యూ 12 lakhs ఉంది. సో అప్పుడు ఎంత? డీమ్డ్ సేల్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. నేను 10 lakhs అమ్మానని చెప్తున్నాను. నేను ఎంత కమ్మని చెప్పను, ఎవరికి బ్లాక్లో తీసుకున్న డబ్బులు నేను. స్టాంప్ డ్యూటీ వాల్యూ 15 lakhs ఉంది. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ బిజినెస్ ఇన్కమ్ ఏం తీసుకున్న? సేల్ ప్రైస్. అప్పుడు డీమ్డ్ సేల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15 lakhs, నాట్ 10 lakhs. అర్థమైందా? ఇక్కడ ఏమనుకుంటున్నాం మనం? క్యాపిటల్ గెయిన్సా? ఇది బిజినెస్ ఇన్కమ్ ఇది, బికాస్ వీఆర్ సెల్లింగ్ అవర్ స్టాక్, నాట్ క్యాపిటల్ అసెట్. సో నువ్వు సేల్స్ చూడండి సింపుల్గా, ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ నువ్వు బై సేల్స్ అని రాస్తున్నాం మనం. నేనేం చెప్పాను? బై సేల్స్ అని 10 lakhs రాశానమ్మా. నేను 10 lakh రాశాను. ఇప్పుడు ఏం చేస్తున్నా? మార్కెట్కి వెళ్ళి సేల్ వాల్యూ 10 lakhs నువ్వు చెప్తున్నావు. ఒక నిమిషం ఆగు, నేను రికార్డ్ చెక్ చేస్తాను. రికార్డ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ 15 lakhs ఉంది. ఇప్పుడు ఏమో చెప్పండి? మై ఇన్కమ్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై 5 lakhs. సో నౌ మై టోటల్ సేల్ ఈజ్ ఈక్వల్ టు 15 lakhs. అర్థం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ చూడండి, నోట్ చూడండి. ఇఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈస్ అప్ టు 110% ఆఫ్ సేల్ ప్రైస్ అంటే ఏమి ఇచ్చాడు మనకి? సింపుల్గా 10% మార్జిన్ మనకి ఇస్తున్నాడు. 10% మార్జిన్ యూ కెన్ యూస్. అంటే మీనింగ్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సేల్ ప్రైస్ ఉంది 10 lakhs, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ 11 lakhs ఓన్లీ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ 11 lakhs ఓన్లీ. ఎంత? 110% ఆఫ్ 10 lakhs. సో నో ప్రాబ్లం, వీ కెన్ టేక్ 10 lakhs ఓన్లీ. అంటే 10% వేరియేషన్ తీసుకోవచ్చు అన్నమాట ఇటు, నో ప్రాబ్లం. నీకు 10% కంటే దాటింది అనుకుంటే దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ సేల్ ప్రైస్. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ సేమ్. మీరు బయట చూసింటారమ్మా, జనరల్గా డేట్ ఆఫ్ అగ్రిమెంట్ వేరుంటుంది, డేట్ ఆఫ్ అగ్రిమెంట్ వేరుంటుంది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వేరుంటుంది. తెలుసు మీకు ఆ పాయింట్. ఇక్కడెక్కడో మనం ఏం చేసామో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం. మనం అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు ఉండొచ్చు మార్కెట్లో ఒక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిఫోర్ ఎలక్షన్స్. ఇది బిఫోర్ ఎలక్షన్స్ మన అగ్రిమెంట్ ఎప్పుడు? బిఫోర్ ఎలక్షన్స్ పెట్టుకున్నాం మనం. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకున్నాం మనం? ఆఫ్టర్ ఎలక్షన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏపీలో అమరావతిలో ల్యాండ్ కొన్నాం మనం. అమరావతిలో ల్యాండ్ కొన్నాం. బిఫోర్ ఎలక్షన్స్ స్టాంప్ డ్యూటీ వాల్యూ 50 lakhs. ఆఫ్టర్ ఎలక్షన్స్ గవర్నమెంట్ మారిపోతుంది కాబట్టి ఎంత? ఆఫ్టర్ ఎలక్షన్స్ 75 lakhs. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. డేట్ ఆఫ్ అగ్రిమెంట్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బోత్ ఆర్ నాట్ సేమ్. అవునా? ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఎలక్షన్స్కి ముందు ఎంత ఉంది? స్టాంప్ డ్యూటీ వాల్యూ 50 lakhs ఉంది. ఎలక్షన్ తర్వాత పెరిగిపోయింది 75 lakhs. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అరే బాబు ఇప్పుడు మేము పీజీబీపీ ఇన్కమ్ కనుక్కుంటున్నప్పుడు ఇప్పుడు 75 lakhs తీసుకుంటాము లేదా 50 lakhs తీసుకోవాలా ఇన్కమ్గా? అర్థమవుతుందా? ఇన్కమ్ ఎక్కడ కనుక్కుంటాం మనం? ఇక్కడ కనుక్కుంటాం సేల్స్ అని. ఇప్పుడు ఇక్కడ సేల్స్ అని రాసినప్పుడు 75 lakh రాయాలా 50 lakh రాయాలా అనేది క్వశ్చన్. అర్థమైంది క్వశ్చన్ మీకు? డేట్ ఆఫ్ అగ్రిమెంట్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేమ్ డేట్ ఉంది, గొడవ లేదు. ఇవాళ అగ్రిమెంట్, రేపు రిజిస్ట్రేషన్.
ప్రాబ్లం లేదు. ఇవాళ అగ్రిమెంటు 2 రోజులు రిజిస్ట్రేషన్, ప్రాబ్లం లేదు. బట్ ఏమైనా చాలా గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్నప్పుడు స్టాంప్ డ్యూటీ వల్ల మారిపోయింది, కండిషన్స్ మారిపోవడం వల్ల. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అరే బాబు ఎంత తీసుకోవాలి మేము, డిపార్ట్మెంట్ ఏం చెప్పిద్ది, ఎక్కువ తీసుకుంది డిపార్ట్మెంట్, ఎందుకని సేల్స్ పెరిగింది కాబట్టి. నేనేమంటాను, అరే నేను ఇక్కడ అంటాను, నేనేమో తక్కువ చూపిస్తాను, డిపార్ట్మెంట్ ఆస్కింగ్ ఫర్ మోర్. ఏం చేయాలి అప్పుడు? ఇక్కడ కండిషన్ చెప్పాడు ఏమని, అరే బాబు సరే విను, నువ్వు అగ్రిమెంట్ డేట్ రోజు కానీ, నాకు చెప్తున్నాడమ్మా, నువ్వు డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు కానీ ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాడికి నువ్వు కానీ ఎంతో కొంత అడ్వాన్స్ అమౌంట్ పే చేసి ఉంటే, ఎంతో కొంత అడ్వాన్స్ అమౌంట్ పే చేసి ఉంటే, అది కూడా ఏంటి, అదర్ దాన్ క్యాష్. భయాన్ అంటారమ్మా బయట, అలా కాదు, నువ్వు వాడికి క్యాష్ రూపంలో కాకుండా త్రూ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ కానీ కొంత అడ్వాన్స్ అమౌంట్ పే చేసి ఉంటే, దెన్ వి అగ్రీ, వి విల్ టేక్ దిస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఓన్లీ. నువ్వు అలా కాకుండా, నేను వాడికి ₹1,00,000 క్యాష్ ఇచ్చానండి, నేను వాడికి ₹1,00,000 క్యాష్ ఇచ్చాను, మేమేమో అనుకున్నాం ఒక మాట, ఈ సొల్లంతా కుదరదు అక్కడ. నువ్వు అదర్ దాన్ క్యాష్ అడ్వాన్స్ పే చేసావా, దెన్ విల్ టేక్ దిస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఓన్లీ, లేకపోతే విల్ టేక్ దిస్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఓన్లీ. ఇప్పుడు మీరు కొంతమంది క్వశ్చన్ డౌట్ రావచ్చు, సార్ స్టాంప్ డ్యూటీ వల్ల తగ్గితే పరిస్థితి ఏంటని. ఏమో తగ్గినా కూడా ఇది తీసుకుంటారు ఇఫ్ యూ పే అడ్వాన్స్. ఓకేనా? ప్రాక్టికల్గా ఓన్లీ ఎందుకు వచ్చింది చెప్పండి, ప్రాక్టికల్గా ఎందుకు వచ్చింది, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది బాగా, అందుకు వచ్చిందమ్మా కాన్ఫ్లిక్ట్ కోసం. అర్థమైందా? సో డేట్ ఆఫ్ అగ్రిమెంటు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేమ్ కానప్పుడు ఏ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలయ్యా అంటే, కండిషన్ నెంబర్ 1 ఇఫ్ యు ఆర్ పెయిడ్ అడ్వాన్స్, కండిషన్ నెంబర్ 2 అడ్వాన్స్ మస్ట్ బి పెయిడ్ ఓన్లీ ఇన్ అదర్ దాన్ క్యాష్ ఫార్మ్, దెన్ విల్ టేక్ SDV ఎగ్జిస్టింగ్ ఆన్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకేనా? రైట్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ 43 CA. నెక్స్ట్ 43 CB, మోస్ట్ ఇంపార్టెంట్, రాసుకోవడం అక్కడ. 43 CB మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. చాలా మంది తప్పు చేసే సెక్షన్ అక్కడేనమ్మా, బట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అది. రెవెన్యూ ఫర్ కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్స్లో రెవెన్యూ ఎలా రికగ్నైజ్ చేయాలి అనే క్వశ్చన్. 43 CA అయిపోయింది కదా. 43 CB అమ్మ, చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. సరే, మనకి మీరు CA ఎంటర్ చదువుంటారు, A7 అవునా. మా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో మనకి బ్రాడ్లీ 2 టైప్స్ ఉంటాయమ్మా ఇక్కడ మన దానికోసం. ఒకటి సర్వీస్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ ఫర్ ఏమో 90 days ఆర్ లెస్ దాన్ 90 days. ఏంటమ్మా ఎలా అంటే, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ ఫర్ 90 days ఆర్ లెస్. సెకండ్ వన్ ఏంటి, మోర్ దాన్ 90 days. మరి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ పాయింట్, ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది, పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు, చాలామంది తప్పు చేశారు, చేయలేదు, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి, బట్ చాలా ఈజీ చూడండి. సో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో మనకి బేసిక్గా 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ విచ్ ఈస్ హెల్డ్ ఫర్ లెస్ దాన్ 90 days ఆర్ 90 days, మోర్ దాన్ 90 days. మీరు చిన్నప్పుడు చదువుంటారు, సార్ కాంట్రాక్ట్ రెవెన్యూ రికగ్నైజ్ చేయడానికి, కాంట్రాక్ట్ రెవెన్యూ రికగ్నైజ్ చేయడానికి దేర్ ఆర్ 2 methods. ఏంటవి సార్, ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి గుడండి పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. విన్నారు చిన్నప్పుడు మీరు AS7లో చూసుంటాం మనం, పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ లేదా ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ ఏ మెథడ్ వాడాలి? ఇఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ 90 days ఆర్ లెస్, ఇక్కడ ఏ మెథడ్ వాడాలి? ఇఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ మోర్ దాన్ 90 days, ఇక్కడ ఏ మెథడ్ వాడాలి? రాసుకోండమ్మా. ఇఫ్ కాంట్రాక్ట్ కానీ అప్ టు 90 days ఆర్ లెస్ దాన్ 90 days ఉంటే, హియర్ వీ షుడ్ యూస్ ప్రాజెక్ట్
కంప్లీషన్ మెథడ్ షుడ్ బి యూస్. ఇక్కడ ఇంకా ఆబ్వియస్లీ ఇఫ్ మోర్ దాన్ 90 days ఉంటే ఏమో పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ వాడాలి. ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే గుర్తుండద్ది. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఎలా థింక్ చేయాలి అనేది అట్లా వరకు. ఎగ్జాంపుల్ రాసుకున్నాడు ఒకటి, ఎగ్జాంపుల్ రాయండి ఒకటి. ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫస్ట్ మార్చ్ 2023 లాస్ట్లో ఎంటర్ అయ్యాడు, లేదా ఫస్ట్ జనవరి రాసుకోండి సార్, లేదు 1st January 2023 లాస్ట్ ఇయర్ అమ్మా. ఇన్ఫర్మేషన్ ఆన్ 31st March 2023 ఈ రెండింగ్ ఇన్ఫర్మేషన్. కాంట్రాక్ట్ ఎప్పుడు ఎంటర్ అయ్యాం మనం? 1st March రాసుకోండి, 1st March 2023 ఎప్పటి వరకు? లెస్ దెన్ 90 days రాసుకోండి అమ్మా. మార్చ్ అంటే మార్చ్, ఏప్రిల్, మేనా? 31st May 2024 23 అనా? 23 ఎన్ని డేస్కి? 90 days కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం మనం. 90 days అమ్మా. కాంట్రాక్ట్ మనము 24 తీసుకుందామా, 20 తీసుకుందామా? 23 ఓకే కదా అమ్మా. 23 1st March 23 తీసుకున్నాం మనం. సో 31st May 23 వరకు మనకు కాంట్రాక్ట్ ఉంది. ఎన్ని రోజులకి? 90 daysకి. బట్ మధ్యలో మనకి ఇయర్ ఎండ్ అయిపోతుందిగా. ఎప్పుడు అయిపోతుంది మనకి? 31st March 23 ఇయర్ అయిపోతుంది కదా మనకి. అక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి, రాయండి ఇక్కడ. కాంట్రాక్ట్ రెవెన్యూ 40 lakhs డబ్బులు వచ్చాయి మనకి. ఏమో ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10 lakhs. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10 lakhs. రైట్. ఇక్కడ రాయండి నెక్స్ట్ ఇయర్లో. On 31st May 2023 contract revenue received 60 lakhs, expenses incurred 35 lakhs. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి చెప్తా. మనం కాంట్రాక్ట్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాము? 1st March 2023 ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. ఎంత మా కాంట్రాక్ట్ వాల్యూ మొత్తం? 100 lakhs. బట్ మనకి లెస్ దాన్ 90 days అని చెప్పాడు. మరి లెస్ దాన్ 90 days ఉన్నప్పుడు ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్ వాడాలి మనం. బట్ చూడండి, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎప్పుడు అయిపోతుంది? మన ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే మనం 23-24కి వెళ్ళిపోతున్నాం మనం. బట్ మనం ఎక్కడ ఉన్నాం? బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 22-23 ఉన్నాం మనకి. మరి ఈ ఇయర్లో నువ్వు వీటి ట్రీట్మెంట్ ఏం చెయ్యాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ ఇయర్లో నువ్వు నీకు ఎంత వచ్చింది ఇన్కమ్? కాంట్రాక్ట్ రెవెన్యూ 40 lakhs, కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ 10 lakhs. నీకు ఎగ్జామ్ క్వశ్చన్ వస్తే చెప్పినప్పుడు మనకి ఇక్కడ దాకా ఇస్తారమ్మ ఎగ్జామ్లు అంతే. సో ఈ ఇయర్లో వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమో కాంట్రాక్ట్ రెవెన్యూ 40 lakh రాసేసాడు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ 10 lakh రాశాడు. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఇయర్లో నాకు ఎంత వచ్చామో డబ్బులు కాంట్రాక్ట్ నుంచి? 40 lakhs ఐ గాట్ అండ్ 10 lakhs ఎక్స్పెన్సెస్. నేను ఈ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 40 lakh రాశాను ఇన్కమ్గా, 10 lakhs ఎక్స్పెన్సెస్ రాశాను. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? దట్ ఈస్ వాట్ వీ నీడ్ అంతే. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? నో. మరి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా నువ్వు రెవెన్యూ రికగ్నైజ్ చేయొచ్చా? నో. ఎక్స్పెన్సెస్ రాయొచ్చా? నో. తప్పు కదా మరి. సో ఏం రాస్తారు కింద ఆన్సర్లో? హెన్స్ దిస్ సర్వీస్ కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ 90 days ఓన్లీ. రాయండి, రాసుకోండమ్మా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసేసి ఆల్రెడీ కింద రాసుకోండి. ఇంకా సొల్యూషను. హెన్స్ this contract is only for 90 days. Here we should follow project completion method. It means we should recognize contract revenue. We should recognize contract revenue or expenses
or expenses only after completion of the project. Only after completion of the project, that is on 31st May 2023, next financial year. That is on 31st May 2023, next financial year. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సింపుల్, అవి చేయకూడదని చెప్పాడు మనకి. అంటే ఏం చేయాలి మనం? సో ఇన్కమ్ కాదు, ఇన్కమ్ తీసేస్తాము, మా ఎక్స్పెన్సెస్ యాడ్ బ్యాక్ చేస్తాం. వాడు ఏం చేసాడు అకౌంట్లో క్వశ్చన్లో 40 lakhs ఇన్కమ్ అన్నాడు. ఏం చేస్తుంటాం? 40 lakhs ఇన్కమ్ లెస్ చేసేయండి. ఎక్స్పెన్సెస్ 10 lakh డెబిట్ చేశాడు, 10 lakhs యాడ్ బ్యాక్ చేసేయండి. తర్వాత క్వశ్చన్ అదే ఇస్తారు మీకు. కాంట్రాక్ట్ రెవెన్యూ, అది రెవెన్యూ కాదు, లెస్ చేసేయండి. కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్, అవి ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్, తీసేయండి. ఎక్కడ చూపిస్తామని? వి సింప్లీ టేక్ ఇన్ టు బ్యాలెన్స్ షీట్. ఎలాగా? ఇదేమో అడ్వాన్స్ రిసీవ్డ్ అని చూపిస్తాము, ఇదేమో ఎక్స్పెన్సెస్ పెండింగ్ అలొకేటెడ్ లేదా అలొకేషన్. ఎక్స్పెన్సెస్ పెండింగ్ అలొకేషన్, అడ్వాన్స్ రిసీవ్డ్. అది మీకు అనవసరం, బట్ చెప్తుంది ఎక్కడ రాస్తాం అనేది. మీకు ఎగ్జామ్లు ఏమిస్తాడు? వాడు ఇచ్చిన క్వశ్చన్లో 40 lakhs ఏమో ఇన్కమ్ కింద చూపించుంటాడు, ఇన్కమ్ కింద. అది ఇన్కమ్ తీసుకోకూడదు, సో యాడ్ బ్యాక్ చేసేయండి. 10 lakhs ఎక్స్పెన్సెస్ బుక్ చేస్తుంటాడు, ఎక్స్పెన్సెస్ నాట్ అలౌడ్, దాన్ని మళ్ళీ లెస్ చేసేయండి. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ చెప్పండి, ఇంకా కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంత మొత్తం? 60 + 40, 100 lakhs రెవెన్యూ. ఎక్స్పెన్స్ ఎంత? 35 + 10 ఎక్స్పెన్సెస్. సో 45 lakhs ఎక్స్పెన్సెస్. సో 55 lakhs will be recognized as income in next year. నెక్స్ట్ ఇయర్లో ఎంతమ్మా? ప్రీవియస్ ఇయర్లో 60 + 40, 100 lakhs ఇన్కమ్, 35 + 10 expenses. So 55 lakhs is recognized as income in next financial year, that is 31st March 24, not 31st March 23. 23 ఏం ట్రీట్మెంట్ మీకు? 10 lakhs add back, 40 lakhs less. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జాంపుల్ ఇక్కడ దొరకదు, చెప్పరు, రాసుకోండి. ఇది ఇంక సింపుల్ అమ్మా. పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ఏమని చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ 1 lakh, 70% కంప్లీట్ అయిపోయింది. ఏం తీసుకుంటాం? 70 lakhs రెవెన్యూ. 70% ఎంతమ్మా? 70,000 రెవెన్యూ. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ ఎంటర్ ఇంటూ 1 contract for 3 years. వీ ఎంటర్ ఇంటూ 1 contract for 3 years అమ్మా. ఎంత అమౌంట్ మొత్తం? 30 lakhs. పర్ యానం ఎంత? 30 lakhs by 3 years, 10 lakhs పర్ యానం రికగ్నైజ్ చేస్తాం. లేదా మంత్స్ అవ్వచ్చు, 36 months ఇస్తాడు బై 36. ఇది చాలా ఈజీ అమ్మా. పర్సంటేజ్ కంప్లీషన్ మీద అంటే దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం పని లేదు, మీకు తెలుస్తుంది. కాంట్రాక్ట్ ఎంటర్ ఫర్ 3 years, మోర్ దాన్ 90 days, పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. సో టోటల్ కాంట్రాక్ట్ అమౌంట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్ యానం తీసుకుంటాం అంతే. ఓకేనా? రైట్ అమ్మా. కింద చూడండి 2 note పాయింట్లు ఉన్నాయి. నోట్, ఇన్కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ ఆల్సో. ఇన్కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ ఆల్సో. చూడండి ఎగ్జాంపుల్ ఒకటి. కాంట్రాక్ట్ ఎంత అమౌంట్? 1 lakh. పర్సంటేజ్ కంప్లీషన్ ఎంత? 70%. కాంట్రాక్ట్ రెవెన్యూ ఎంతమ్మా? 70,000 తీసుకోవాలి. బట్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే కాంట్రాక్టర్స్, నేను కాంట్రాక్టరు, నేను చేసేవాడు నా కాంట్రాక్ట్కి వెళ్ళాడు, వాడు ఏం చేస్తాడు? బిల్లు మొత్తం పే చేయడు. 5% వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ముంబైలో కన్స్ట్రక్షన్ వాళ్ళు, వాళ్ళకి ప్రతి వీక్లీ బిల్ సెటిల్మెంట్ ఉంటుంది. బట్ ప్రతి వీక్ బిల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు 5% రిటెన్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఆ 5% ఎవరు ఎప్పుడు ఇస్తారు? ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక ఇస్తారు మా అన్నయ్యకి డబ్బులు అవి. అర్థమైందా? సో 5% అమౌంట్ విల్ బి రీటైన్డ్ బై కంపెనీస్. సో ఇప్పుడు నీకు ఎంత ఇస్తారు చెప్పండి డబ్బులు? సో 70,000 మనకు పే చేయరు, దే విల్ పే మీ 65,000 ఓన్లీ. 5,000 రూపీస్ వాళ్ళు రీటైన్ చేసుకుంటారు. అర్థమైన పాయింట్ ఇక్కడ. మొత్తం 1 lakh, 70% వర్క్ అయింది, బట్ 70% నీకు పే చేయరు వాళ్ళు. 5% దే విల్ రిటైన్, మొత్తం కంప్లీట్ అయ్యాక ఇస్తామంటారు. ఇప్పుడు దీంట్లో చెప్పేది ఏంటంటే, సరే మరి ఇప్పుడు నువ్వు రెవెన్యూ ఎంత బుక్ చేయాలి? 65,000, 70,000 అంటే బాబు రిటెన్షన్ మనీ కూడా ఇన్కమే నీకు తర్వాత వస్తుంది. సో యూ షుడ్ రికగ్నైజ్ 70,000 యాజ్ యువర్ ఇన్కమ్. యూ షుడ్ రికగ్నైజ్ 70,000 యాజ్ యువర్ ఇన్కమ్. మీనింగ్ అర్థమైందా? కాంట్రాక్ట్ రెవెన్యూ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ ఆల్సో. కింద పాయింట్ వేసుకున్నాం అక్కడ.
కాంట్రాక్ట్ కాస్ట్ కింద పాయింట్ రాసుకోండి అక్కడ. కాంట్రాక్ట్ ఎదలా కాంట్రాక్ట్ కాస్ట్ షెల్ నాట్ ఇంక్లూడ్ కింద రాసుకోవాలి సెకండ్ నోటు. కాంట్రాక్ట్ కాస్ట్ షెల్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ఇన్సిడెంటల్ ఇన్కమ్. కాంట్రాక్ట్ కాస్ట్ షెల్ నాట్ బి రెడ్యూస్డ్, సారీ అమ్మా, కాంట్రాక్ట్ కాస్ట్ షెల్ నాట్ బి రెడ్యూస్డ్ బై ఎనీ ఇన్సిడెంటల్ ఇన్కమ్ లైక్ ఇంట్రెస్ట్, డివిడెంట్. ఓకేనా? కాంట్రాక్ట్ కాస్ట్ షెల్ నాట్ బి రెడ్యూస్డ్ విత్ ఇన్సిడెంటల్ ఇన్కమ్ లైక్ ఇంట్రెస్ట్, డివిడెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఏం చేసింది చెప్పండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా, కాంట్రాక్ట్ రెవెన్యూ వచ్చింది మనకి. మనం ఏం చేసాం, తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసాం, లేదా వేరే కంపెనీ షేర్స్ కొన్నాం, నాకు డివిడెంట్ వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. వీడేమంటాడు ఇప్పుడు, నా కాంట్రాక్ట్ కాస్ట్ నేను తగ్గించుకుంటా అంటాడు. ఎక్స్పెన్స్ ఉన్నాయి కదమ్మా. సో కాంట్రాక్ట్ కాస్ట్ అనేది ఈ ఇన్సిడెంటల్ ఇన్కమ్ నుంచి తగ్గించకూడదు. యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? రైట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 40-10 lakhs పాయింట్ ఎగ్జామ్లో ఉంది. యూ విల్ ఫైండ్ ఇన్ వన్ క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ యూ విల్ మిస్ ఇట్. అగైన్ రిడెంక్షన్ మనీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? రైట్ అమ్మా, అయిపోయినాయి 43 CB. ఒకసారి ఇంకా మళ్ళీ స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఇంకా 44A, AA, AB, AD, ADA, AE తర్వాత చూద్దాం. ఒకసారి పేజ్ నెంబర్ 3.31 రండి, అయిపోతుంది సింపుల్గా. ఒకసారి పేజ్ నెంబర్ 3.31, టైం చాలా ఎక్కువైంది, పర్లేదు, ఫినిష్ చేద్దాం. పేజ్ నెంబర్ 3.31 మూడు స్పెషల్ పాయింట్స్ నుంచి చూడండి అమ్మా. ఒకటి, రాయల్టీ ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేటెంట్ డెవలప్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇండియా. స్పెషల్ పాయింట్ అమ్మా. ఏం చూడండి, అది ఒకవేళ కానీ మీరు ఇండియాలో కానీ పేటెంట్ డెవలప్ చేస్తే దట్ విల్ బి ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. చాలు. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. ఏంటమ్మా ఇవి? ఈ పొల్యూషన్ సంబంధించిన క్రెడిట్ ఉంటుంది మన దగ్గర, దానికి ఎంత రేటు, దట్ విల్ బి ట్యాక్సిబుల్ ఓన్లీ అండర్ 10% ఓన్లీ. ఈ పేటెంట్ అవ్వచ్చు లేదా కార్బన్ క్రెడిట్స్ అవ్వచ్చు, ఇవి స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో ఏం చేస్తా చెప్పనా, మీకు క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్లో వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడు ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్ ఇస్తాడు, లేదా ఇన్కమ్ ఫ్రమ్ రాయల్టీ ఫ్రమ్ పేటెంట్ డెవలప్డ్ ఇన్ ఇండియా ఇస్తాడు. మీరు ఏం చేయాలి ఇప్పుడు, దాన్ని అది ఇన్కమ్ లెస్ చేసేయాలి అక్కడ నుంచి. ఎందుకు చెప్పండి, దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఇన్కమ్ లైక్ అగ్రికల్చర్, డివిడెంట్, క్యాపిటల్ గెయిన్స్. దిస్ ఈజ్ స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్స్లో ట్యాక్సిబుల్ కాబట్టి ఏమో PGBPలో తీసుకోకూడదు. దీన్ని మనం లాస్ట్లో యాడ్ చేస్తాం, బట్ ముందు లెస్ చేసేసి ఇన్కమ్ కనుక్కునేటప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కునేటప్పుడు వీ షుడ్ ట్యాక్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ 10%. మీకు ఈ కార్బన్ క్రెడిట్ పాయింట్ చాలా క్వశ్చన్లో కనిపిస్తుంది. దేర్ యుల్ గెట్ క్లారిటీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. సింపుల్ పాయింట్ చూడండి ఏంటో. 145B, క్లైమ్ ఫర్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ ఇన్ కాంట్రాక్ట్ ఈజ్ డీమ్డ్ టు బి ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ రీజనబుల్ సర్టనిటీ ఆఫ్ ఇట్స్ రియలైజేషన్ ఈజ్ అచీవ్డ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. మీరు చూస్తుంటారమ్మా, AS7లో ఎస్కలేషన్ క్లాజ్ ఉంటుంది. ఏంటి దాని మీనింగ్ బాబు, మార్కెట్లో కానీ మెటీరియల్ ప్రైసెస్ పెరిగినా లేదా మిగతా వాటి ప్రైసెస్ పెరిగినప్పుడు నా కాంట్రాక్ట్ ప్రైస్ కూడా పెంచాలి ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ అని. దేర్ మస్ట్ బి వన్ ఎస్కలేషన్ క్లాజ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ MCQ వస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, అరే ఈ ఎస్కలేషన్ క్లాజ్ వల్ల వచ్చిన ఇన్కమ్ని, ఈ ఎస్కలేషన్ క్లాజ్లో వచ్చిన ఇన్కమ్ని నువ్వు ఏ ఇయర్లో ఇన్కమ్గా రాసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా దొరుకుతుందా, ఈ ఎస్కలేషన్ క్లాస్లో వచ్చిన ఇన్కమ్ని నువ్వు ఏ ఇయర్లో ఇన్కమ్గా రాస్తావు? ఇన్ ద ఇయర్ ఆఫ్ రెసిప్టా, ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎస్కలేషనా? అంటే బాబు ఏ ఇయర్లో అయితే నాకు రీజనబుల్ సర్టనిటీ వచ్చిందో, అంటే ఏంటి, నిజంగా నాకు ఇది ఇస్తా డబ్బులని, ఏ ఇయర్లో అయితే నాకు రీజనబుల్ సర్టనిటీ వచ్చిందో ఆ ఇయర్లో ఐ విల్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఇన్కమ్. రైట్. సెకండ్ పాయింట్ చూడమ్మా, సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ ఈజ్ డీమ్డ్ టు బి ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్. ఈ రెండు ఇంపార్టెంట్ MCQs వస్తాయి. చెప్పండి, మనకి గవర్నమెంట్ నుంచి ఐ గాట్ సబ్సిడీ. ఇక్కడ చూడండి,
సబ్సిడీ వచ్చే ముందు మనకు లెటర్ వస్తుంది. సబ్సిడీ మనకు వచ్చే ముందు మనకు లెటర్ వస్తుంది, మీకు సబ్సిడీ వస్తుందని. అప్పుడు మీరు ఇన్కమ్గా చెప్పకూడదు. సబ్సిడీ వస్తుంది అని చెప్పకూడదు. మీరు సబ్సిడీ నిజంగా వచ్చాక అప్పుడు దాన్ని మీరు ఇన్కమ్గా చూపించుకోవాలి. అర్థమవుతుందా? సబ్సిడీ మాకు వస్తుంది అని మీరు ఇన్కమ్గా రాసుకోకూడదు. లెటర్ వచ్చినప్పుడు సబ్సిడీ మాకు వచ్చింది యాక్చువల్గా రిసీవ్ అయినప్పుడు యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ యాజ్ యువర్ ఇన్కమ్. 2 పాయింట్లమ్మా. కాంట్రాక్ట్లో ఎస్కలేషన్ క్లాస్ ఉంటే ఎప్పుడు రాసుకుంటాం దాన్ని? ఇన్ ఇయర్ ఇన్ విచ్ రీజనబుల్ సర్టనిటీ ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ యాక్చువల్ రిసిట్. అమ్మా నెక్స్ట్ చెప్పండి అమ్మా. ఐసిడిఎస్లో అయిపోతాం, 2 minutes అంతే. ఐసిడిఎస్లో చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, స్టార్ మార్క్ వేసుకోండి. ఐసిడిఎస్లో వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ స్టార్ మార్క్ వేసుకోండి. మామూలుగా ఏంటి ఏఎస్లో ఇండియాస్ 2 ఏం చెప్పింది? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇక్కడ సేమ్ చూడండి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇన్ కేస్ ఆఫ్ డిసల్యూషన్ ఆఫ్ ఫర్మ్ ఇన్వెంటరీ షెల్ బి వాల్యూడ్ ఎట్ ఎన్ఆర్వి ఓన్లీ. స్టార్ మార్క్ వేసుకోండి, అది ఇంపార్టెంట్. మామూలుగా అయితేనేమో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్, బట్ ఇన్ కేస్ ఆఫ్ డిసల్యూషన్ అయితే వీ షుడ్ వాల్యూ ఇట్ ఎట్ ఓన్లీ ఎన్ఆర్వి. తర్వాత borrowing cost shall be included only in the cost of those inventories which requires 12 months or more to bring them into saleable condition. అంటే ఏంటి? ఒకవేళ నువ్వు యూ టేక్ లోన్ ఫర్ స్టాక్ ఆల్సో, ఇన్వెంటరీస్ లోన్ తీసుకోవచ్చు. నువ్వు ఇన్వెంటరీస్ కొనడానికి ఇక్కడ ఏమంటున్నాడు? ఓన్లీ ఆ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెంటరీస్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే ఇఫ్ దట్ విల్ టేక్ 12 months అట్లీస్ట్ టు బ్రింగ్ స్టాక్ ఇన్ టు సేలబుల్ కండిషన్. ఇంపార్టెంట్ అవి 3 పాయింట్లు. నెక్స్ట్ బారోయింగ్ కాస్ట్ విచ్ డస్ నాట్ మీట్ ద క్రైటీరియా షల్ నాట్ బి ఇంక్లూడ్. కొట్టేసాను మనకి 12 months అయితే ఇంక్లూడ్ చేస్తాం, లేదంటే ఇంక్లూడ్ చెయ్యం. తర్వాత మిగతా అన్ని సోదమ్మా తీసేయండి. నెక్స్ట్ లాస్ట్ రండి, ఐసిడిఎస్ ఆన్ సెక్యూరిటీస్. ఇంపార్టెంట్ అమ్మా, స్టార్ మార్క్ వేసుకోండి. ఎగ్జామ్ క్వశ్చన్ కూడా దీని మీద మీరు చూసుంటారు. ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంది? ఏజ్ 13. అక్కడ ఏం చెప్పారు చెప్పండి? ఏమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ మే బి వాల్యూడ్ 2 ఉంటాయి అక్కడ, ఇండివిజువల్ బేసిస్, గ్రూప్ బేసిస్. ఎలా చేస్తాం? అక్కడైనా సరే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లెస్. అక్కడ ఏం చెప్పారు చెప్పండి? ఏఎస్లో ఎయిదర్ వీ కెన్ వాల్యూ ఇండివిజువల్ బేసిస్ ఆర్ గ్రూప్ బేసిస్ అక్కడ. బట్ ఇన్ యాజ్ పర్ ఐసిడిఎస్ వీ హ్యావ్ టు వాల్యూ సెక్యూరిటీస్, వీ హ్యావ్ టు వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఆన్ గ్రూప్ బేసిస్. అంటే ఏం చేస్తాం చెప్పండి? ఏబిసి 4 ఉంటాయి. 4 క్యాస్ట్ యాడ్ చేసుకుంటాం, 4 కాస్ట్ యాడ్ చేసుకుంటాం, 4 ఎన్ఆర్వి యాడ్ చేసుకుంటాం. ఈ టోటల్ కంపేర్ చేస్తాం. అందుకే గ్రూప్ బేస్ అంటే ఏంటి? 4 యాడ్ చేసుకుంటాము, కాస్ట్ మొత్తం యాడ్ చేసాం, ఎన్ఆర్వి మొత్తం యాడ్ చేసాం. సో ఈ గ్రూప్ కంపేర్ చేసుకుంటాం. ఎప్పుడు? యాజ్ పర్ ఐసిడిఎస్. ఏజ్ 13 అయితే ఎయిదర్ యూ కెన్ గో విత్ ఇండివిజువల్ బేసిస్ ఆర్ యూ కెన్ గో విత్ గ్రూప్ బేసిస్. అక్కడ 2 అలౌడే, బట్ ఐసిడిఎస్లో ఓన్లీ గ్రూప్ బేసిస్ అలౌడ్. అంతేనమ్మా, చాలు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీజీబీపీ ఎక్సెప్ట్ ఫ్యూ స్పెసిఫైడ్ కేసెస్ ఆర్ స్పెషల్ కేసెస్. సో మనకి ఏమైనా చెప్పండి? ఇంకా 44A, AA, AB, AD, AE సంథింగ్ ఉన్నాయమ్మా, 3 ADA, AE ఉన్నాయి. అక్కడ ఎన్ని 4 ఉన్నాయి మనకి? టీ కాఫీ రబ్బర్, పెట్రోలియం, స్పెక్ట్రమ్, 35AD. అక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి, 4 స్పెషల్ ఇవన్నీ. ఇంకా అక్కడ 4 సెక్షన్స్, ఇక్కడ 5. 44A, AA, AB, AD, ADA, AE, AAA, AB. ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. మొత్తం మనకి ఇంకా 10 సెక్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 10 ఏంటి? స్పెషల్ సెక్షన్స్. ఇవి మోస్ట్లీ ఈ 10 సెక్షన్స్ మనకి మెయిన్ క్వశ్చన్లో కలిపి రావు. వస్తే మనకి సపరేట్గా వస్తాయి, లేదా ఎంసీక్యూ వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఒక క్లాస్లో 4 సెక్షన్స్ ఫినిష్ చేద్దాం, కాఫీ రబ్బర్ బ్యాచ్. ఇంకో క్లాస్లో మనం ఈ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఫినిష్ చేసేద్దాం. సో ఇక్కడతో మీకు పీజీబీపీ అండర్ నార్మల్ రేట్స్ ఫినిష్. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏం చెప్తాను నేను? 80JJAA, ATM చెప్తాను. సో ఆఫ్టర్ 3 క్లాసెస్ ఇంకా 3 క్లాసెస్ పడుతుంది, 3 hours పడుతుంది మనకి. అండ్ లాస్ట్ 1 hour వల్ల ఏం చేస్తాను నేను? ఐ విల్ రికార్డ్ 1 స్పెసిఫైడ్ సమ్మరీ వీడియో
ఫర్ ఎంటైర్ పీజీబీపీ. ఆ 1 hour విన్నారంటే మీకు ఎనఫ్. సో తర్వాత ఏం చేయాలి, మీరు ఇంకా క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. పీజీబీపీ 10 marks మన సొంతం. తర్వాత సేమ్ ట్రస్ట్ చేస్తాం, సేమ్ అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంట్రీస్ చేస్తాం, టీడీఎస్ టీసీఎస్ చేస్తాం. ఈ 4 topicsలో 40 marks. 40లో మనకి అట్లీస్ట్ 30 రావాలి. ఈ 40లో మనకి అట్లీస్ట్ మనకి 30 రావాలి. ప్రతి టాపిక్ ఇంతే డీటెయిల్గా చెప్తాను, ఇంతే సింపుల్గా చెప్తాను, ఇంతే రివైజ్ చేస్తాను. ఈ 4 topicsలో మీకు అది కొత్త క్వశ్చన్ పాత క్వశ్చన్ అనవసరం. ఈ 4 topicsలో మీకు 40లో 30 marks మనకు వస్తాయి. ఇంటర్నేషనల్ టాక్సేషన్లో 30లో మనకి 20-25 వస్తాయి మనకి. సో ఇక్కడే మనకి 50+ ఫిక్స్ అయిపోయింది. రిమైనింగ్ కొంచెం చదువుకుంటాం, అనదర్ 10 to 20 marks స్కోర్ చేసుకుంటాం ఎట్ ఎనీ కాస్ట్. ఎవరైతే నా దగ్గర క్లాసెస్ తీసుకున్నారో నేను మీకు ఇచ్చే ప్రామిస్ ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎగ్జామ్షన్ దిస్ టైమ్ ఇఫ్ యూ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. నేను చెప్పిన మాట విని చదువుకుంటే మీకు 60+ ఈజీగా వస్తాయి. ఓకేనా? రైట్ అమ్మా, కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో.